పునరుద్ధాన దినారాధనకు విచ్చేసినటువంటి రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులారా, దేవునికి అత్యంత ప్రియమైన బిడ్డలారా, నాకు దేవుడిచ్చిన ఆత్మీయ కుమారులారా, కుమార్తెలారా, మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మొదటి ఆదివారంలో మనము రొటీన్ గా జరిగే ఆరాధన కాకుండా బల్ల ఆరాధనలో కూడా పాలు పంచుకుంటాం. బల్లలో కూడా మనం చేయి పెట్టుకుంటాము, పరవశిస్తాము. కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడును గాక. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే, మనము ఒక్క నిమిషం అందరూ ఇటు చూడండి, మీ కాన్సన్ట్రేషన్ అటు ఇటు తెప్పనివ్వకండి. చాలా విలువైన మాటలు మిస్ అయిపోతారు మీరు. కనుక అటు ఇటు చూడొద్దు, నా వైపే చూడండి. అర్థమైందా? మనము క్రైస్తవులమని మీరు ఒప్పుకుంటారా? మీరందరూ క్రైస్తవులేగా? ఎస్. కానీ ఈ క్రైస్తవులట రకరకాల క్రైస్తవులు ఉన్నారట. ప్రభువారు ఇది నాకు నేర్పించి చెప్పరా అన్నాడు. ఈ సంఘంలో అందరు నా బిడ్డలే, అందరు నన్ను ప్రేమించే బిడ్డలే. క్రైస్తవులు అనుకుంటున్నారు, కానీ నిజమైన క్రైస్తవుడు ఎవరు? క్రైస్తవులు అనుకుంటున్న వారిలో ఉన్న కొన్ని లోపాలు, అంటే రకరకాల క్రైస్తవులు ఉన్నారు కనుక ఆ రకరకాల క్రైస్తవులు కొద్దిమందిని చూపించిన ఆయన సమయాన్ని బట్టి అని చెప్పాడు కనుక సమయానుసారంగా నేను ఆ కాలాతీతం చేయకుండా ఈ వాక్యాన్ని పంచుకోబోతున్నాను. చూడండి, క్రైస్తవుడు అంటే ఎవరు? మీనింగ్ ఏమైనా చెప్పగలరా? క్రైస్తవుడు అంటే అమ్మా దేవుణ్ణి, ఏ దేవుణ్ణి? క్రీస్తుని ఎరిగినవాడు, క్రీస్తుని వెంబడించేవాడు. అది మనము, ఆయన ఏమన్నాడు? నేను మతాన్ని స్థాపించడానికి రాలేదు, నా మార్గాన్ని మీకు చూపించి అందులో అనుసరించడానికి వచ్చానన్నాడు. కరెక్టే కదా సుకన్య? కరెక్టేనా ఏ తల్లి? నన్ను అనుసరించమన్నాడు కానీ నా మతాన్ని పాటించు అనలేదు. వేరు కాదు తబ్బా, నువ్వు పొరపాటును కూడా క్రైస్తవ మతం అనబాక. ఇట్స్ ఎ వే, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద లైట్, ఐఎమ్ ద ఎవ్రీథింగ్ అన్నాడు కదా ఆయన. కనుక తల్లి, మరి మనము ఒకరిని అనుసరిస్తున్నామంటే వారి దగ్గర ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం? మంచిని నేర్చుకుంటాం. పసిపిల్లల్లాగా మనము మారిపోవాలి. పసిపిల్లలు కూడా చూడండి, వాడికి చిన్న వయసులో ఏమి తెలియదు. వాడు ఎవరిని చూసి నేర్చుకుంటాడు? తల్లిని, తండ్రిని. వారిని చూసుకొని, అదే స్కూల్లో కూడా అమ్మా చిన్న వయసులో చిన్న బిడ్డల్ని వేసేయాల. 3.5 సంవత్సరాలకే బిడ్డల్ని కఠినంగా స్కూల్స్కి పంపిస్తున్నారు ఈ కఠినాత్ములైనటువంటి తల్లిదండ్రులు. మా వయసులో ఏందో తెలుసా? 6 years ఫస్ట్ క్లాస్ లో డైరెక్ట్ ఈ ఎల్కేజీలు భూకేజీలు ఏం లేవమ్మా. నువ్వు ఆ శిక్షకు పాత్రలు అలా అయిన దానివే కదా. ఎల్కేజీ చదివావా? యూకేజీ చదివావా? యూకేజీ కూడా అయిన తర్వాత ఫస్ట్ క్లాస్. మేము డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అప్పటికి ముదిరిపోయి ఉంటాం 6 సంవత్సరాలు. అమ్మా, ఈ చిన్నపిల్లల్ని స్కూల్లో వేస్తే వాడికి పాఠాలు నేర్పించే పాఠాలు అర్థమవుతాయా? ఈయన్ని తీసుకెళ్ళి 1వ తరగతిలో జాయిన్ చేస్తే వాడు వింటాడా అసలు? పోనీ ఈడు అనుకుందాం, గౌతమ్, ఒరే నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేశాను అనుకున్నానా, నీకు అసలు పాఠాలు వింటావు అక్కడ? అది చెప్పే నా తెలిసి చాలా చూసామంటుంటాడు వీడు. కాబట్టి తల్లి, మనము క్రైస్తవులు అంటే క్రీస్తుని అనుసరించే వాళ్ళము, అనుసరిస్తూ ఆయన దగ్గర మంచిని నేర్చుకునేవారము. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దేవుడు ఆయన మార్గములో నడిచే వారిని ఎలా ఉండమన్నాడు? గర్విష్ఠులుగా ఉండమన్నాడా? విధేయులుగా ఉండమన్నాడా? తగ్గించుకొని ఉండమన్నాడా? ఎగిరిగిరి పడమన్నాడా? తగ్గించుకొని ఉండమన్నాడు. మన అన్ని విషయాల్లో మనకు తెలుసు, కానీ కొన్ని విషయాల్లో మనం జారిపోతున్నామంట. ఆ జారిపోయే క్రైస్తవుల గురించే ఇప్పుడు ప్రభువారు మనతో మాట్లాడడు గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? నాతో పాటు ప్రార్థన చెప్పండి. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాలో ఉండండి.
యేసయ్యా ఈ వాక్య పరిచర్యను నీ దాసుని ద్వారా మీరే జరిగించమని వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. రైట్ తల్లి, మొదటి క్రైస్తవులు ఎన్ని రకాలు అనుకున్నాం? కొన్ని రకాలే. మన టైంను బట్టి ఎన్నో రకాల దగ్గర ఆపాలో అక్కడ ఆపేస్తాను నేను, సరేనా? లేకపోతే ఇప్పుడు 14 రకాలంటే గుండెలు జారిపోతాయి మీకు. ఏమో 14 రకాలంటే ఎప్పుడుకో అవుద్ది ఈ వాక్యం అని. కాబట్టి నంబర్ చెప్పండి నేను. ఒకటో రకం క్రైస్తవులు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యం. అమ్మా చదువు. నీ క్రియలను అనగా నీ చేష్టలు నీ పంతను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. చదువు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా. చల్లగా వెచ్చగా అంటే, వెచ్చగా అంటే ఏదో నీళ్లు మనకి ఎబ్బో నేను ఎక్కువ నీళ్లు వేడి పోసుకోలేదు కాదు. వెచ్చగా అంటే మంట పుట్టాలి, చల్లగా అంటే చలి పుట్టాలి. అది చల్లగా అంటే చలి పుట్టే అంత ఇది, వెచ్చగా అంటే మండాలి. రెండిటి ప్రకారం లేవు గనుక ఎలా ఉన్నాడంట? నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయలే ఆయన. అక్కడ చదివారా? ఉమ్మి వేస్తానన్నాడు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, నువ్వు నులివెచ్చగా ఉన్నావా, యేసయ్య నోట్లోంచి తుఫకును వస్తాడని చెప్పాను చాలాసార్లు. అది తప్పు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించాలి. అక్కడ ఏమన్నాడు ఆయన? ఉమ్మివేయ ఉద్దేశించున్నానంటే అనుకుంటున్నాను. నువ్వు నులివెచ్చగా ఉంటే నిన్ను ఉమ్మివేయాలని అనుకుంటున్నాను అన్నాడు, కానీ ఉమ్మి వేయాల. అంటే ఇట్స్ ఎ వార్నింగ్. మనకి ఒక హెచ్చరికిస్తున్నాడు అనమాట. కనుక తల్లి, మొదట ఈ క్రైస్తవులు ఎవరయ్యా అంటే సగం వేడిగా సగం చల్లగా, అటు ఇటు. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే సగం లోకం వైపు సగం దేవుడి వైపు. సరిపోద్దా? ఒప్పుకుంటాడు ఆయన. అందుకనే అంటున్నాడు, అక్కడ చెప్పాడు, నువ్వు ఉంటే మండే క్రైస్తవులు సహోదరులతో సహోదరులతో కలిసి మండుచున్న 4 కట్టెల్లో ఒక కట్టె పెట్టావనుకో తల్లి, మండుద్దా లేదా? అది ఒక్క కట్టెనే నువ్వు ఎన్ని అగ్గిపుల్లలు గీసి ఎలుగు ఉఫ్ఫు ఉఫ్ఫు అన్న ఎలుగుద్దా పద్మ? ఎలగదు. అందుకని మండుచున్నటువంటి సంఘంలో మండుచున్నటువంటి సహ విశ్వాసులతో నువ్వు కలిసి మండితే అప్పుడు నీలో ఉద్యమం రగులుకుంటది. అప్పుడు నువ్వు నాకు ఇష్టమైన బిడ్డగా ఉంటావు. లేదా చల్లగా అయిపోయి లోకమునంతా జుర్రుకో, లోకములో ఉన్న పాపానంతా అనుభవించు, నాశనమైపో, నాకు అనవసరం. కానీ ఎసే కావాలి, నువ్వు కావాలి ప్రభువా, గోరువెచ్చగా. మళ్ళీ ఇటు చల్లగా లేకుండా నేను ఒప్పుకోను బిడ్డ, ఊసేస్తానంటున్నాడు. కనుక అటువంటి క్రైస్తవుల్ని ఏమంటున్నారంటే ఇక్కడ మనకు చెప్పినటువంటి వాళ్ళని నామకార్థ. మొదటి రకం క్రైస్తవులు ఎవరు తల్లి? నామకార్థ క్రైస్తవులు. వీళ్ళు యేసయ్య కావాలి అంటారు, లోకం కావాలంటారు. యేసయ్య ఆరాధనకు వస్తారు, స్తోత్రం ప్రభు అంటారు, అన్యుల ఆచారాన్ని అవలంబిస్తారు. అది ఆయన అదే అనేది, విగ్రహారాధన వద్దు. విగ్రహారాధన అంటే నాకు హేయమైన క్రియ అంటే మీరందరూ ఎక్కడికి వెళ్తారు? విగ్రహాలు పెట్టి ఆరాధించే దగ్గరికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. గుడిదల కొండ మీదకి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ విగ్రహాలు. నాకు చెప్పారు ఒక ఆయన, ఏందో క్రీస్తు మార్గం అని కొండ మీదకు ఉంటుందంట. ఎన్నమ్మా 14 బొమ్మల. ఓయ్ నేనేం అనలే, నేను అనడం మానేశా, కానీ అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటా. 14 బొమ్మలు ఉంటాయంట. ఆ బొమ్మల దగ్గర ఒక్కొక్క దగ్గర కొబ్బరికాయ కొడతారంట. ఇక్కడ కొబ్బరికాయ
ఎంత పచ్చడవుద్దో కదా, 14 టెంకాయలు. మళ్ళా ప్రతి దగ్గర పసుపు. ఇవన్నీ ఏ ఆచారాలు? అన్య ఆచారాలు. నామకార్థ క్రైస్తవులు చేసే పరిస్థితిది. పరలోకం పోవాలని ఆశ కలిగినటువంటి వాడు నువ్వు వెచ్చగా, అంటే వెచ్చగా కాదు, మంటలాగా మండు. యేసయ్య కోసమే జీవించు, యేసయ్య కోసమే మరి పరితపించు. నీవే కాదు, నీ ప్రక్కని వారిని కూడా ఉజ్జీవపరచాలి. అప్పుడు నిజమైన నువ్వు క్రైస్తవుడి. ఇది మనకి నేర్పిస్తున్నాడు, కానీ నేర్పించాడు పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ అన్ని చెప్పేశాడు. మనం ఎందుకు 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నామంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవం. చాలా మంది మనలో చదవలా. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా మీరు ఇదిగోండి, ఈ మాసంలో చెప్తుంటా, జనవరి 1 నుంచి మొదలు పెట్టండి. ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం కొంతమంది అది కూడా చెప్పడంలా. ఎందుకు అందరూ ఇటు చూడండి, నా సైడ్ చూడండి, నా సైడ్ చూడండి, బైబిల్కి పక్కన పెట్టేయండి. ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే కరెక్ట్గా 365 డేస్ కదా, ఒక సంవత్సరానికి కంప్లీట్ అయిపోద్దంట దేవునికి బైబిల్. ఎన్ని సంవత్సరాలు దొల్లిపోయినాయో, ఇంకా మనలో ఆ ఉద్యమం రాట్లా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలని. కానీ పరలోకం పోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. పరలోకం నేను పోవాలని పెద్ద నాకు పట్టింపు లేదండి అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను అక్కడి నుంచి వస్తుంది అనుకున్నా, మా మామ దగ్గర నుంచి. ఏంటి ప్రసాద్ గారు, ఆ యవనస్తుడు ఉన్నాడే, ఆ యవనస్తుడు చెప్తాడు అనుకున్నా. అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు, అక్కడ అదైపోయింది. సో తల్లి, మనం ఎలా ఉండాలంట? మండుచున్న క్రైస్తవులాగా ఉండాలా, లేక చల్లారిపోయి లోకంలో పడి కొట్టుకొని పో? ఇంకా మన భయంకరమైన ఆచారాలు చెప్పేదా? వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఆచారం ఏంది? అయ్యప్ప మాల వేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ పూజారులు నేర్పించిందమ్మా అది. నువ్వు మేరీ మాత మాల వేయడం ఏంటి? మరియమ్మ మాల. వాడు నల్ల పట్టు వేస్తే నువ్వు తెల్ల పట్టులేస్తావా? వాడు నల్ల కండువా కప్పితే నువ్వు బ్లూ కండువా కప్పుతావా? వాడు చెప్పులు లేకుండా తిరిగితే నువ్వు చెప్పులు లేకుండా. ఈ వేసిన వాళ్ళందరూ నన్ను క్షమించండి, నన్ను చెప్తున్నాను. నిజమైన వాళ్ళు, ఏ అలవాటు లేనోళ్ళు వేయరమ్మా ఇటండి. తాగుబోతులు, రౌడీ షీటర్స్, వాళ్ళలో నేనంటలా, మన వాళ్ళలో చెప్తున్నా. సరే ఈడేంద్రా పక్క తాగి రోడ్లలో దొల్లాడేవాడు కదా, ఈడు ఇలా మారిపోయాడు. ఏంటి అంటే 40 డేస్ ఆయనకి. కానీ ఆ 40 డేస్ నిగ్రహించుకుంటే ఇక మళ్ళీ మందు జోలికి పోకుండా ఉంటాడా అంటే, ఎప్పుడెప్పుడు 40 రోజులు అయిపోయి ఈస్టర్ పండగ అయిపోద్దో, సారీ గుడ్ ఫ్రైడేకి అయిపోద్ది అనుకుంటాం కదా, అదేమంటారమ్మా, నెక్స్ట్ నిశ్శబ్ద శనివారము అంతతో 40 డేస్ అయిపోద్ది. ఈస్టర్ రోజు కుమ్ముతారమ్మ ఒక్కొక్కడు. ఇదా నువ్వు మాల వేసుకునేది? వాళ్ళని చూసి నేర్చుకునేది. దేవునికి స్తోత్రం తల్లి పద్మ. కాబట్టి తల్లి, నేను సమయం లేదు కాబట్టి గబగబ పరిగెస్తా ఉన్నాను. మరి ఫస్ట్ క్రైస్తవులు ఎవరన్నారు? ఆయన నామకార్థ. వాళ్ళు ఎలా ఉంటారు? చల్లగా ఉండకుండా నులివెచ్చగా ఉంటారు. ఊయబడతావు ఉద్దేశించున్నాను అన్నాడు కానీ గ్రంథంలో. మరి అలా ఉంటే ఏం చేస్తాడు? ఊసేస్తాడు మన నోట్లోంచి. ఆయన సన్నిధిలోంచి మనల్ని తోసేసాడు అంటే ఎక్కడ పడతాం? నరకంలో పడతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంగా ఉందాంరా, మనం దేవుడికి నమ్మకమైన బిడ్డలుగా ఉందాం. ఆయన చెప్పింది చేద్దామమ్మా. మనకి ఎందుకు ఈ దరిద్రాలని మధ్యలో, ఈ బొమ్మలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? వద్దురా అంటున్నాడు కదా ఆయన. మళ్ళీ నువ్వు కావాలి యేసయ్య అంటావు, ఇటు పక్కనే బొమ్మ పెడతావు. అదే వద్దన్నాడు. రెండో దానికి వెళ్ళిపోతున్నా. మత్తయి సువార్త 24:24 ఒకళ్ళు తీయండి. మొదటి తిమోతి పత్రిక 4:1-2 తీసి పెట్టండి ఒకళ్ళు. మొదటి తిమోతి 4:1-2 తీసి పెట్టండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకళ్ళు. అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే
అమ్మా చాలే. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను అంటున్నాడు కదా. కనపరిచెదరు, మహత్కార్యములు కనపరిచెదరు అంటున్నారు. వీళ్ళెవరయ్యా అంటే అబద్ధపు క్రైస్తవులు. నీకేం కావాలా? తారా ప్రకాష్ పనికిరాడు. ఎందుకంటే ఛూ అంటే మీరు ఎవరు పడిపట్టలేదుగా, పైపెత్తి గుడ్లు మెటకరించుకొని ఎటు చూస్తున్నారు నన్ను. ఒక్కరన్నా పాడండి అమ్మా. వద్దు, పరవద్దు. మనకెవరు కావాలంటే ఇదిగో ఆయిల్, 10 రూపాయల ఆయిల్, అది 150 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఈ తైలం రాసుకోండి, మీ రోగాలన్నీ పోతాయి. కర్చీఫ్, అది కూడా 10 రూపాయలు, 100 రూపాయలకు అమ్ముతాడు. నెత్తినేసుకొని పడుకుంటానంట, నీలో ఉన్న శోధనలన్నీ పోతాయంట, అనారోగ్యాలన్నీ పోతాయంట. సమస్య ఏంటంటే కొన్ని క్రియలు చేసి చూపిస్తున్నారు వాళ్ళు. వెంటనే మనం ఏం చేస్తాము? అందుకని అన్నాడు కదా అక్కడ, ఏమన్నాడు? ఏర్పరచబడిన, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం, అంటే మనం ఏర్పరచబడ్డాం. ఏంది మా పాస్టర్ ఎప్పుడు నేను వాక్యం చెప్తాడు, వాక్యంలో కూడా అప్పుడప్పుడు కొంచెం గంభీరంగా కఠినంగా మాట్లాడుతుంటాడు అని మీరు అనుకుంటారు. అదే స్టేజ్ మీద కదా మరియమ్మా ఉందా? ఎవరైనా మరియమ్మ ఇక్కడ ఉండే? ఒకే ఒక మరియమ్మ అక్కడికి వెళ్ళిపోయింది, ప్రకాష్ నగర్కి. సరే, ఓ పింకమ్మా అన్నాం అనుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా బిడ్డ నీకు త్వరగా పెళ్ళి అవుతుంది, దిగులు పడవాక. దిగులంటే నీకు ఇంక అక్కడి నుంచి భాషలు దోసుకోవడం, అడ్డుష్కు ఇదే కదా బతుకు. వద్దు, అప్పుడే వద్దు పెళ్ళి. ప్రశాంతంగా కొంతకాలం దేవుని సన్నిధిలో పరిచయం చేసుకుంటా బతుకు. ఇస్తాడులే, మంచి భర్తనే ఇస్తాడు. అలా ఏంటేంటో 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 అబద్ధ క్రైస్తవులు. నంబర్ 1 ఎవరన్నాను? నామకార్థపు క్రైస్తవులు. రెండో వాళ్ళు ఎవరు? వీళ్ళంట. ఇప్పుడు చదవండి అమ్మ, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 చదవండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును, ఆహా దెయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుతున్నాడు. కొట్టు చప్పట్లు ఇప్పుడు గట్టిగా. ఆత్మ చెప్పు మాటలు ఇవి. ఏం చెప్తున్నాడు? అబద్ధ బోధల వలన, అబద్ధ ప్రవక్తల వలన మీరు ఏమైపోతారంట? విశ్వాసంలో బలంగా ఉన్న వారు కూడా ఏంటి స్టేజ్ మీద అట్టబడిపోయాడు, ఆమె ఏంటి ఊగిపోతుంది, ఆమె నుంచి ఎంతో సౌండ్ వస్తుంది, ఏంది నేను అంటుంది. ఇవన్నీ చూసి మనము మన విశ్వాసంలోంచి పడిపోతామంట. మీరు భ్రష్టులైపోతారు, జాగ్రత్త అని ఆత్మ చెప్తున్నాడు. పౌలు భక్తుడు కాదు అక్కడ చెప్పింది. పౌలు భక్తుని ద్వారా ఆత్మ మనకి బోధిస్తున్నాడు. కనుక రెండవ రకం క్రైస్తవులు ఎవరయ్యా అంటే చెప్పాలి, అబద్ధ క్రైస్తవులు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ స్టేజ్ మీద నేను ఎప్పుడన్నా ఎక్కానంటే నా నోటి నుంచి దేవుడు కొన్ని కఠినమైన మాటలు వినిపిస్తూ ఉంటారు కదా, అవునా కదా? ఆ మాటలకి వీళ్ళు చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. ఎట్లా తల్లి, ఇక్కడుంటే ఆయన చెప్పమన్నది నేను చెప్పాలి. ఇదిగో ఈ పరిశుద్ధ వాక్యానికి వ్యతిరేకంగా మీకు తేనె పూసినట్టుగా ఆ మాటలు ఉండేటట్టుగా నేను చెప్పలేను. నువ్వు ఫలాని పాపం చేస్తే చస్తావు అని చెప్పమన్నాడు అనుకో, చస్తావు అని చెప్తా. అంతేగాని పాపం చేయొద్దన్నాడు కానీ అప్పుడప్పుడు చేయొచ్చులే, మరీ అంత ఇదేం లేదు అన్నాను అనుకో, ఇక నాకుంటది మామూలుగా కొట్టరు నన్ను ఇక్కడ పైన. అదే ఈ స్టేజ్ దిగి అక్కడికి వచ్చారనుకో, మీరు ప్రార్థన చేయమని వచ్చారనుకో,
వెంటనే ఏం చేస్తాను నేను? ఇక ఈ ప్రేమ అంతా నీ మీదే కదా. ప్రభువా, నాకు ఇచ్చిన బిడ్డలయ్యా, ఇదిగో ఈ బిడ్డ అనారోగ్యంతో ఉందంట, స్వస్థపరచు. నెత్తి మీద చేయబెడతా. అన్నంలోని వెంటనే మా తారా ప్రకాష్ అంకులకి స్వస్థతావరం వచ్చేసిందో అని అందరికి చెప్పొద్దు. నాలో ఏమీ లేదు, మాలో ఏమీ లేదు. మిమ్మల్ని తృప్తిపరిచేదానికి, మీ విశ్వాసాన్ని బలపరిచేదానికి చేయబడతాం మేము. కానీ నా చేతి మీద ఏముంటుందో తెలుసా? అదృశ్యమైన ఆ కరుణామయుడి హస్తము నా మీద ఉంటుంది కనుక మీరందరూ స్వస్థత పొందుకుంటున్నారు. తారా ప్రకాష్ చేయబట్టడం వల్ల కాదు. నా యేసయ్య, ఆ కరుణామయుడని యేసయ్య నా హస్తం మీద, దైవజనుడి హస్తం మీద, దైవజనురాల హస్తం మీద ఆ కృపావరాలు మాకు ఇచ్చాడు ఆయన. అభిషేకించబడ్డాం మేము. ఇవి వదిలేసి ఏంది ఊరిని చేయబెట్టాడు, ప్రార్థన చేసి పొమ్మన్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే 10,000 కట్టాలంటమ్మా ఆయనకి. ఆయన లోపలికి పిలిచి ప్రత్యేకంగా పాస్టర్లేయులో, ఇప్పుడు డాక్టర్లు అంత ముందమ్మా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం, చూసేవాళ్ళు పాత రోజుల్లో. చూసి డాక్టర్ గారు ఫీజు అంటే రే బయటకు పోయి ఒక 100 రూపాయలు ఇచ్చిపో అనేవాడు. ఇప్పుడు అట్లా కాదు. అక్కడ పెద్ద రిసెప్షను, అక్కడ 2 చలాకి పిల్లలు ఉంటారు, మన స్వీట్ తల్లి లాంటి వాళ్ళు. ఏంటండి, ఏం కావాలి మాకు? మీకేంటి ప్రాబ్లం? నీకెందుకే, నీకేం తెలుసు? ఇది కనీసం నర్సింగ్ కూడా చేసి ఉండదు. 10th క్లాస్ ఫెయిల్ అయి ఉంటుంది. వాళ్ళు రిసెప్షనిస్టులు. రైట్, ఓకే, ముందుకెళ్ళిపోతున్నా. ఆ పాస్టర్ గారి దగ్గరికి పోవాలంటే ముందుగా 10,000 ఇక్కడ రిసెప్షన్ లో కట్టాలి. ఇప్పుడు డాక్టర్స్ కూడా అంతే కట్టాలి. మరి ఏందమ్మా ఈ మధ్య యాంటోనీ వచ్చాడా? స్కిన్ స్పెషలిస్ట్, స్కిన్. ఆమె దగ్గరికి వెళ్తే 800 రూపాయలు తీసుకుందంట కన్సల్టేషన్ ఫీజు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవట్లేదమ్మా డాక్టర్స్. ఈ స్కిన్ హార్ట్ కంటే పెద్ద ప్రమాదకరమైందా, సెన్సిటివ్? అలా తయారైపోయింది వైద్య శాస్త్రం. అక్కడ పోగలోని ఆ పాస్టర్ గారు వెంటనే బొగ్గుల మీద చెయ్యి ఎక్కడ నొప్పి అంటే ఇక్కడ సార్, ఆయన డాక్టరా? అలా కొట్టే 10,000కి నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అర్థమైందా? అదనమాట నిజమైన దైవ సేవకుడైతే ఈ ఏషాలే చేయడు. ఫోన్ చేస్తే చాలు, ఫోన్లోనే ప్రార్థన చేసేస్తాం మేము. ప్రభువా, ఇదిగో నా బిడ్డ, నువ్వు నాకు ఇచ్చిన ఆత్మీయ కుమార్తె, నా కుమారుడు ఈ కష్టంలో ఉన్నాడంట, ఒక్కసారి కరుణించు, ఒక్కసారి కరుణించు. నిజమే, నీకు ఆయాసమైన పనులు ఏదో చేసుంటుందిలే, ఒక్కసారికి క్షమించు అని మీకోసం ఏం చేస్తాం మేము? ఇక్కడ ఉంటేనేమో ఆయన చెప్పమన్నది నేను చెప్పాలి. అమ్మా, ఒక సీఎం ఆఫీసులోంచి సీఎం గారు ఒక కాగితం రాసి ఆ కలెక్టర్ కింద ఉండే వాళ్ళంతా ఐఏఎస్లే కదా, ఆ ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చి ఇది ప్రకటించండి మన స్టేట్ అంతా అన్నారనుకోండి. ఈ కలెక్టర్ గారు సీఎం చెప్పినట్టుగా రాయాలా, ప్రకటించాలా? మధ్యలో మార్చి ప్రకటిస్తాడా? మార్చి ప్రకటిస్తే వీటిని తీసుకెళ్లి అక్కడో అడవుల్లో పడేస్తాడు. ఎందుకు? ఆయనకి అధికారం ఉంది. నేను చెప్పమన్నదేంది, నువ్వు చేసిందేంటి కలెక్టర్ గారు అంటాడు. అలాగే మమ్మల్ని నేను చెప్పమన్నది ఈ పరిశుద్ధ గ్రంథంలో నీకు నేర్పించిందేంటి? నువ్వు నీ బిడ్డలు ఏమన్నా హర్ట్ అవుతారేమో, అయితే అయ్యారా, వాళ్ళు గాయపడినా కూడా వాళ్ళకి అది తర్వాత మందులాగా పనిచేస్తుంది నాయన అని నన్ను గద్దిస్తాడు. అందుకనే మా మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. దాయకూడదు, పాపము చెయ్యబాకండి. ఏది పాపం చెప్పండి, ఒక ఉదాహరణ. పాపం అంటే ఏంటి అలా చూస్తున్నారు అందరూ? పాపం అంటే ఏంటో మీకేం తెలియదా? అబద్ధం చెప్పడం పాపమే అమ్మా, దొంగతనం పాపమే. నువ్వు మరీ హంతకురాలు అయిపోబాక, స్వీట్ దానా. ఎస్, గుడ్ గర్ల్. ఆజ్ఞాతి క్రమమున పాపమే ఇయే చెప్తున్నారు కానీ వ్యభిచారం పాపం రారే చస్తావు నువ్వు అని నేను చెప్తే ఏంటి మరి ఆయన పబ్లిక్ గా చెప్తున్నా? పబ్లిక్ గా చెప్పక నీ మొహం మండ వ్యభిచారం చేస్తావా నువ్వు?
మళ్ళా నీకు పరలోకం కావాలి, యేసయ్య కావాలి, నిన్ను కౌగిలించుకోవాలి. దరిద్రుడా, నిన్ను ఎత్తుకొని మళ్ళా బుద్ధాడాలంట. ఈ పాపాన్ని నెత్తినెత్తుకొని పెట్టుకుంటాడు ఆయన. ఇలా చెప్పమన్నాడు బాపు. ఎందుకంటే వాడు చచ్చిపోతారు నాయన. ఎక్కడ? నిత్య నరకాగ్నిలో పడిపోతారు, రెండో మరణానికి అప్పచెప్పబడతారు. కనుక నాయన చెప్పరా అని నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నువ్వు దాన్ని పాజిటివ్ వేలో, అంటే మంచిగా, అమ్మా దేవుడు నిజంగానే హెచ్చరిస్తున్నాడు, నీలో అటువంటి పాపమే నిజంగా ఉంటే ఈ మాటల ద్వారా నీలో పశ్చాత్తాపం కలుగును గాక. కొట్టు చప్పట్లు గట్టిగా. కనుక తల్లి, మొదటి క్రైస్తవులు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు, రెండు అబద్ధ క్రైస్తవులాగా ఉంటూ ఇష్టారాజ్యంగా బతికేవాళ్ళు అబద్ధ క్రైస్తవులు. మూడోది తిమోతి రాసిన మొదటి పత్రిక, తల్లి తిమోతి రాసిన మొదటి పత్రిక చూస్తారా? ఐదవ అధ్యాయం 6వ వాక్యం. ప్రవర్తించినది బ్రతుకు చుట్టూ చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగ ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అమ్మా, ఏడోది జంప్ చేసినట్టున్నాం. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగున ఆజ్ఞాపించము కదా. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. సుఖభోగములంటే ఇప్పుడు నేను చెప్పానే దరిద్రం. పాపం అంటే ఒక్కళ్ళు చెప్పాల ఆ పాపం గురించి. పాపములో పట్టబడిన స్త్రీ అన్నాడు. ఏంటది? ఏ పాపం చేసింది ఆమె? వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. తీసుకొచ్చి రాళ్లతో కొట్టాల. అప్పుడు దోషి ధర్మశాస్త్రం ప్రకారం రెడీ అవుతున్నారు రాళ్ళు తీసుకొని. అప్పుడే యేసయ్య అక్కడికి వచ్చారు. యేసయ్యని ఊరిని టెస్ట్ చేద్దామని వాళ్ళలో కొంతమంది బడుద్దాయిలు, యేసయ్య మరి ఇప్పుడు మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని ఉంది కదా, మరి నువ్వేం చెప్తావు అంటే, అలాగే నాయనా నేను చెప్తానని మౌనంగా కూర్చొని కింద నేల మీద రాస్తున్నాడంట. అది చూచిన వాళ్ళందరూ నా ఏజ్ నుంచి చిన్న ఏజ్, స్నోగాడి ఏజ్ వాళ్ళ వరకు, ఏంది నా గురించి రాస్తున్నాడు, ఏంది నా పేరు కనిపిస్తుంది ఏందని ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారంట. వ్యభిచారం చేయడం పాపమైనా పట్టబడిన స్త్రీ కొట్టబడుతున్న సమయంలో దేవుని దగ్గరికి తీసుకురాబడింది. అది ఆమె అదృష్టం. మనం కూడా దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అని నేను అడుగుతున్నానంటే, ప్రతి వారం మీరు మీ పాపాలను ఒప్పుకోవాలి. అయ్యా, ఈ వారం అంతా తెలిసో తెలియకో నేను పాపం చేశాను. తెలిసి తెలియక చేసిన ప్రతి విధమైన పాపము నాయనా నువ్వు కడిగివై, నీ రక్తంతో కడిగివై. అది నా వల్ల కాదు, అది నా వల్ల కాదు. నీ రక్తము పడితే నా పాపము హిమము వల్లే తెల్లగా అయిపోతుంది తండ్రి అని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తే మన పాపాలన్నీ కొట్టివేయబడతాయి. అట్లాగని ఇక వారంలో సోమవారం టు శనివారం పాపమే పాపం, ఆదివారం వచ్చి పశ్చాత్తాపమే పశ్చాత్తాపం అనుకుంటున్నావా? ఒరే నాయనా, నీ తెలివితేటలు మండిపోను. ఆ తల్లికి అమ్మా అన్నాడు. వ్యభిచారం చేసి పట్టబడిన స్త్రీని ఎవరైనా అంత మర్యాద పిలుస్తారమ్మా? అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి, మరలా తిరిగి ఆ పాపం చేయొద్దన్నాడు. నువ్వు ఒకసారి ఇక్కడ పాప క్షమాపణ పొందుకున్న తర్వాత మళ్ళీ అదే పాపం, మళ్ళీ అదే పాపం, మళ్ళీ అదే పాపం చేస్తూ ఉంటే ఇక నీకు నాకు పాప క్షమాపణ ఎక్కడిది? పరలోక ప్రాప్తి ఎక్కడిది అంటున్నాడు. సో మనము మూడోదిగా చూసుకున్నట్లయితే ఏమైందమ్మా? సుఖభోగముల యందు మనము చచ్చిన వారమే ఉన్నారంట. ఈ లోకాన్ని
విడవని క్రైస్తవులు. ఆ కేటగిరీని ఎవరంటున్నారు? మూడో కేటగిరీని లోకాన్ని విడువని క్రైస్తవులు. సుఖభోగాలు కావాలి వీళ్ళకి. శరీరంతో చేసిన పాపము ఆత్మ ఒప్పుకోదు, అది గద్దిస్తుంటది. ఎవరే ఇది పాపం రా, వద్దు నాయన, అన్ని ఆచారాలు ఆచరించొద్దురా, పాపం నాయన, యేసయ్య దుఃఖపడుతున్నాడు రా, విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవద్దురా, యేసయ్య బొమ్మ ఉండకూడదు నాయన, అది ఆయన బొమ్మని ఆయన తీసుకొచ్చి నువ్వు కనిపించాడా? ఎవడో వాడు చేస్తాడు చేత్తోటి ఒక యేసయ్య బొమ్మ, ఎవడో ఒక ఫోటో తీసి యేసయ్యలాగా ఉన్నాడు అని ఆయనకి గడ్డాలు పెట్టేసి ఫోటో తీసి తప్ప బలం వచ్చిందిరా అని ప్రింట్ చేస్తాడు. 100,000 1,00,000 లక్షల కాపీలు అమ్ముడైపోతాయి. ఎందుకు? మన క్రైస్తవులందరూ పొద్దున్న లేస్తే విగ్రహారాధన ఉండకూడదు. అందుకనే ఈ 3వ రకం క్రైస్తవులు ఏమంటున్నారమ్మా? లోకాన్ని విడువని క్రైస్తవులు అంటున్నాడు. 4వదిగా చూసుకున్నట్లయితే మనం 4వది ఫస్ట్ క్రైస్తవులు ఏ రకం వాళ్ళమ్మా? 2వ క్రైస్తవులమ్మా అబద్ధ క్రైస్తవులు. 3వది లోకాన్ని విడవని, ఆ లోకపు ఆశల్ని పాపాన్ని విడవని క్రైస్తవులు. మళ్ళీ వీళ్ళందరూ ఎవరు? క్రైస్తవులే. అబ్బా, బాగా పట్టుకుంటున్నారు మీరు పాయింట్. 4వ దాంట్లోకి వెళ్ళిపోదాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము తల్లి 9. మనము ప్రభువును శోధింపగా వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సరగపడుకుని వారిలో కొందరు సనికి సంహారకుని చేత నశించిరి. 10 కూడా చదువు. 10 కూడా. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించితి. మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. 4వ రకం క్రైస్తవులు లేరంటే సనుగుడు క్రైస్తవులు. ప్రతి దానికి నేరాలు మోపే క్రైస్తవుడు. నేరాలు మోపే క్రైస్తవుడు 4వ రకం. టైటిల్ గుర్తు పెట్టుకోండి. వీడికి లోకంలో తృప్తి అనేది ఉండదు. ప్రతిదీ ఏది చూచినా ఇదేంటి, వీళ్ళేంటి తెల్లగుడ్లు వేసుకొచ్చారు, నీకెందుకురా తెల్లగుడ్లు వేసుకొస్తే? మాకు దేవుడు దేవలన కుర్చీలు ఇచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు చేసు కొద్దిగా ఉండేవి, అందరూ కింద కూర్చునేవాళ్ళు. ఎవరో మన సేవకురాలు లాంటి మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు చైర్స్ మీద ఒక 10 చైర్స్ ఉండేవి లాస్ట్ లో. అమ్మ కింద కూర్చున్న వాళ్ళు బైబిల్ ఎక్కడ పెట్టుకుంటారు? ఒళ్ళో పెట్టుకుంటారు. లేచి నుంచోండి అన్నాను అనుకో, అప్పుడు నెత్తిన పెట్టుకొని లేస్తావా? కాళ్ళ దగ్గర పెడతారు కదా. కాళ్ళ దగ్గర అంటే కాళ్ళ దగ్గర కాదు, నీ ముందు పెట్టుకొని లేస్తావు. లేచి నుంచోండి, 2 చేతులు అయితే ప్రార్థన చేయండి అన్నాను అనుకో, బైబిల్ కూడా తీసుకొని నెత్తిన పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తే స్తోత్రం అంటావా? కాదు. ఏంటండి వీళ్ళు బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టుకున్నారంటాడు. వీడికి వేరే పనే లేదమ్మా. విమర్శించే క్రైస్తవులు, సడిగే ప్రతి దానికి. చర్చిలో ఏదైనా భోజనాలు ఏర్పాటు చేశారనుకో, దేవుని మహాకృప, దేవుని అద్వితీయమైన కృప. మన సంఘంలో అట్లా వంటివి లేరు, కానీ కొంచెం పెద్ద సంఘాలు అంటే ఒక 200, 300 లేదా ఒక 500 మంది ఉన్న సంఘం అనుకోండి, భోజనాలు పెడితే ఈ బ్యాచ్ ఉంటుంది, శనిగే బ్యాచ్. ఏంటి ఆ ప్రసాద్ గారికి బాగా గంట నిండా కూర తీసేసాడు బావా. నా దగ్గరకు వచ్చేటోటికి ఒక ముక్కను, అది కూడా ఏంది పీక ముక్క. పీక ముక్క అంటే గొంతు మెడ ముక్క, నాకు చాలా ఇష్టమ్మా అదే. అట్లని మీ ఇళ్ళకి వస్తే ఊరు నేను గొంతులు ఇవ్వకండి. నాకు మీరు అట్ట చేసిన వాళ్ళే. ప్రతి దానికమ్మా ఏదో పొరపాటున వచ్చింది, అడిగి వేయించుకోవా నువ్వు. నీ గుడి అది, నీ మందిరం, నీ సహవాసం. ఆహా, వీటితో పాటు పక్కన ఒక 4 చేర్చుకొని వాళ్ళని జరగొడతాడు. వీళ్ళు ఎవరంట? వాళ్ళు ఏ క్రైస్తవుడంట? అమ్మా, నేరాలు మోపే క్రైస్తవుడు. తల్లి జాగ్రత్తగా చూడండి. చిన్న వాటికి ఎదుటి వారి మీద. పాస్టర్ గారు ఫోన్ చేశాడు, రేపు మా ఇంట్లో కొంచెం ప్రార్థన పెట్టండి అంటే, నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాను అనుకో,
ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాను, రేపు రాను, 2 రోజుల తర్వాత వస్తాను. అమ్మా ఏంట్రా నాకు ముందే చెప్పుంటే అసలు హైదరాబాద్ ట్రిప్ అన్న మానుకునేవాడిని కదా అని, నేను లేనమ్మా హైదరాబాద్లో ఉన్నానంటే సరేలేండి పాస్టర్ గారు సరేలేండి అంటారు. అమ్మ నేను అరేంజ్ చేస్తాను, ఎవరో ఒకరిని తిమోతి పాస్టర్ గారిని ఎవరినో వచ్చి నడిపిస్తాడు, ఏం బ్రహ్మాండంగా నడిపిస్తాడు, అది ఇదని చెప్తానా, వదిలేండి మా బంధువులోనే పాస్టర్లు ఉన్నారు వాళ్ళని పిలుచుకుంటాం. అంటే మాది యాజకుల వంశమయా, ఏంది నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా అన్న నా మీదే కట్టింగ్. మళ్ళా 10 మందిని సంఘంలో చెడగొట్టడం. ఏందమ్మైనా ఎప్పుడు మేము ఫోన్లు చేసినా హైదరాబాద్లో ఉన్నాను, గుంటూరులో ఉన్నాను, నెల్లూరులో ఉన్నాను. భలే గుర్తు చేసావు తల్లి. నెల్లూరు అన్నంలోనే ఒక విధమైన ఆనందం వస్తుందే. సంతూరు మీదే ఊరు సుకన్యమ్మ? వైరానా? ఆ పేరు కూడా వినలా నేను. వైరాగ్యం వచ్చేటట్టుంది మీ ఊరికి వస్తే. లేదులే నాకు తెలుసు, తెలంగాణ కదా. కనుక తల్లి మనం అలగకూడదు. ప్రతి వాడిని ఎదుటివాడిని లోపాలు ఎత్తి చూపకూడదు. ఇక్కడ వాక్య పరిచర్య జరుగుతూ ఉంటే ఇప్పుడు కొన్ని మాటలు మనకి నచ్చవు, కసక్కని తగులుతాయి. నచ్చనప్పుడు నోరు మూసుకొని ప్రవ్వా గద్దిచ్చావు నాయన, గద్దిచ్చావు, ఒప్పుకుంటున్నా, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు అన్నవాడు క్షమింపబడతాడు. అట్లా కాకుండా ఇటు పక్కన ఒక పోటు పొడిచి వాడిని జడగొట్టి ఏందినా డైరెక్ట్గా చెప్తున్నాడని, ఇండైరెక్ట్గా చెప్పాలరా నువ్వు మాత్రం డైరెక్ట్గా చేయి పాపాలు. మేము చెప్తే యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో వచ్చి వాక్యం తీసి మేము చెప్పమంటే నేనేమన్నా ఇప్పుడు వాక్యంలో లేని విరుద్ధం చెప్పానమ్మా? నేను ఒక్క ముక్క చెప్పండి. ఇలా సనిగే బ్యాచ్ ప్రతిదానికి ఏమంటారంటే వాళ్ళు నేరాలు మోపే క్రైస్తవులు. నంబర్ 1 అబద్ధ క్రైస్తవులు, నంబర్ 2 నామకార్థ క్రైస్తవులు, నంబర్ 3 నంబర్ 4 మర్చిపోయారు, ఇప్పుడే చెప్పారు, ప్రతిదానికి నేరాలు చెప్పేవాడు. ఇంకా 10 నిమిషాలు ఉంది టైం నాకు. ఈ 10 నిమిషాలు ఇంకో 2 చెప్పేయగలను మీకు. రైట్. 5 వీళ్ళు మామూలు కాదమ్మా, వీళ్ళు రాజకీయ క్రైస్తవులు. వీడు క్రైస్తవుడే, చర్చిలోకి వస్తాడు, పట్టు షర్ట్ వేసుకొని వస్తాడు, మళ్ళా కళ్ళద్దాలు, చాలా అసలు డిసిప్లైన్డ్గా ఉన్నట్టుంటాడు. కానీ విష పురుగులాంటాడు అనమాట. రాజకీయం అంటే ఏందమ్మా? చర్చలోకి రాజకీయం రావచ్చా? రాజకీయం అంటే 2 పక్షాలు ఉంటాయి. ఒకటి చెప్పాలి ప్రతిపక్షం, 2 అధికార పక్షం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనమంతా ఎవరు తల్లి? అధికార పక్ష వాళ్ళం. ఇక్కడ ఈ పుండు పెట్టే ఈ డట్టి ఫెలో ఈడొస్తాడు, రాజకీయ క్రైస్తవుడు. పైకి మాత్రం అబ్బో చందాలంటే అందరూ 100 రాస్తే ఈడు 1000 రూపాయలు రాసేస్తాడు. ఎందుకు? నలుగురిని ఆకర్షించుకునేదానికి. ఏంటన్నావా? రాజకీయం వద్దు తల్లి. అరే చర్చిలో ఓట్ల ఎలక్షన్ అమ్మా, చర్చిలో ఓట్ల ఎలక్షన్. సో కాల్డ్ అవర్ రైల్వే క్రిస్టియన్ సమాజం 2009 సంవత్సరంలో ఇక్కడ ఓట్ల ఎలక్షన్ జరిగింది. ఆ ఓట్ల ఎలక్షన్ లో ఆ కుర్రోడు నెత్తి నెరిచిపోయిందే మా ప్రసాద్ మామయ్య గెలిచాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. గెలిచాడు. ఆయన ఇంకొకరు ఉన్నాడు, మా చెల్లికి హస్బెండ్ కృష్ణారావు, ఆయన గెలిచాడు. ఇక్కడ జరిగిందమ్మా. ఇలా గుర్తులేదు తెలుసా? ఒక్క నిమిషం చెప్తాను, జాగ్రత్తగా రండి. గుర్తులు ఎన్నుకోమన్నారంట అక్కడ పోయి. ఒక గుర్తు వచ్చి సింహం, రెండోది వచ్చి రైలు ఇంజన్. ఈ మూర్ఖులు మాకు రైలు ఇంజన్ కావాలంట. ఈ రైల్వే బుద్ధులు పోగొట్టుకుంటారమ్మా వీళ్ళు. అవతల పార్టీ వాళ్ళు మాకు రైలు ఇంజన్ కావాలన్నారంట. ఏ గుర్తు తీసుకోకుండా వచ్చేసారు బయట. నేను ఎప్పుడు బయట ఉంటా కదా. నేను ఏంటయ్యా అంటే, మనకు రైలు ఇంజిన్ కావాలన్నామండి అంటున్నాడు ప్రసాద్ గారు. రెండో గుర్తు ఏంటండి? సింహం అన్నాడు.
ఓరే మూర్ఖుడా, యూదా గోత్రపు సింహం అయ్యా, తీసుకోపో. వాడు తీసుకోకపోతే నువ్వు పోయి ఈ సింహం తీసుకో అన్న. ఆ బుర్రలు అయి ఉండవు ఈ రైల్వే వాళ్ళకి. మేము రైల్వేస్, మాకు రైలు ఇంజిన్ కావాలి. మొత్తం మీద యూదా గోత్రపు సింహాన్ని నమ్ముకున్న వారు గెలిచారు. రాజకీయాలు వద్దు తల్లి, వీళ్ళని ఏమంటారు, వాటి గురించి నేను ఇంకెక్కువ చెప్పదలుచుకోలే. రాజకీయ క్రైస్తవులు. అలాంటోడు సంఘంలో ఒక్కడున్నా వాడు పురుగే. సంఘాన్ని 2 పార్టీల కింద, ప్రధాన పక్షము, ప్రతిపక్షం, అధికార పక్షము మార్చేస్తాడు. ఏంలా కాస్త డబ్బులుంటాయి ఇటు దగ్గర, ఖర్చు పెడుతుంటాడు. ఖర్చు పెట్టా, యాకోబో ఇట్రా, ఏ రాజు ఇట్రా, అరే బాబులు ఇట్రా, అందరినీ పక్కనేసుకొని అసలు ఏంటి పాస్టర్ గారు వాక్యం ఎక్కుతుందా మీకు? బాగానే ఉందన్నా. బాగానే అంటున్నారు కానీ బాగుందన్నా అంటలేదే. వేసేస్తాడు ఒక విషయం. ఇంకా అక్కడి నుంచి వాడు ఆలోచిస్తుంటాడు. అప్పుడే గాని ఖండించి వాడిని, ఏంటి నువ్వు ప్రతిదానికి వంకలు పెడతా, ప్రతిదాన్ని విమర్శిస్తున్నావు అందరినీ, పద పాస్టర్ గారి దగ్గర పోయి తెలుసుకుందా పద అన్నాడు అనుకో, ఆ పాస్టర్ గారి దగ్గరికి వద్దులే అంటాడు. ఆడే రాజకీయ వాడికి భయం మళ్ళీ నా దగ్గర రావాలంటే. రాజకీయ క్రైస్తవుడు 1 2 3 4 5 రాజకీయ క్రైస్తవులు 6. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. త్వరగా నేను ముగింపులోకి వచ్చేసానమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్ములను చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. తల్లులారా, తత్వ జ్ఞానం అంటే ఏంటో తెలుసా మీకు? ఫిలాసఫీ. యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా డిసెంబర్ 25వ తేదీ జన్మించాడా? వీడు మొహం అంటే వీడికి ఎందుకమ్మా? వీడు ఆదివారం చర్చిగా బాడు 4 రకాల పుస్తకాలు చదివేసి తత్వజ్ఞానం, ఫిలాసఫీ. నాకే తత్వజ్ఞానం అంటే ఈ ఫిలాసఫీ వినేదానికి చాలా బాగుంటది. ఏ శ్రీకాంత్, ఎప్పుడన్నా విన్నావా నువ్వు? ఫిలాసఫీ వినలేదు ఎప్పుడు? చాలా బాగుంటది నాయన వినేదానికి. అన్నిటికీ తర్కం, అన్నిటికీ వాదన. అలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడేమో. అరే తత్వజ్ఞానం మనకు వద్దురా. నేను చెప్తున్నాను, ఒకటే తత్వజ్ఞానం మీకు చెప్పేదా? యేసయ్య నిజమైన దేవుడు. నీ పాప శాప విమోచన కోసం, నా పాప శాప విమోచన కోసం నరావతారుడుగా ఆయన జన్మించాడు. మనందరి కోసం ఆయన బలియాగం అయిపోయాడు. ఆయన రక్తంతో మన పాపాలన్నీ కడిగేశాడు. పరలోకం వెళ్ళి మనల్ని పరలోకం తీసుకువెళ్ళేదానికి సిద్ధపరుస్తున్నాడు అక్కడ పరలోకాన్ని అనేది నిజమైన తత్వం. ఇంతకు మించిన తత్వం ఎవడైనా ఉంటే చెప్పండి చూస్తా. ఇది చాలు మనకి. అంతేగాని లోతుల్లోకి వెళ్ళిపోయి ఏంటంటూ మర్మాలు. ఎవడికి తీస్తావురా నువ్వు మర్మం? చెడగొట్టడమే కదా నువ్వు. బైబిల్ మీద వాదించేవాడు వాడు నిజంగా సాతాను సంబంధి. తర్కం అదేమంటే తత్వజ్ఞానం, వీడి మొహం జ్ఞానం. మొన్న ఈ చిన్న రీల్స్ వస్తుంటాయి కదా, దాంట్లో ఆయన పేరేందమ్మా, ఒక బ్రాహ్మణ ఆయన చాగంటి అని వస్తుంది. మీరు అసలు వినరు కదా అట్లాంటి. సరే, ఆయన అంటున్నాడు ఈ కోట్లు 50 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఏం చేసుకునే దానికి సంపాదిస్తున్నావురా నువ్వు
ఆ 2 పూట్ల భోజనమే కదా నువ్వు చేస్తావు. ఈ కోట్లల్లో పడిపోయినోడి కంట 1 పూటే భోజనం అంట, 2 పూట్ల 2వ పూట చపాతి లేదా జావా. ఈ మాత్రం దానికి 100 కోట్లు ఏం చేసుకుంటావు? అక్రమంగా సంపాదించి నీ పక్కన నీ అసలు సొంతలకు కూడా 1 రూపాయి రాల్చకుండా ఏం చేస్తున్నామని అసలు అన్యుడైన ఎంత చక్కని వాటిని ప్రవచనాలు అంటాడు. అలాంటి ఆయన పిలుచుకొని మరి చెప్పించుకుంటారంట హిందువులు. కనుక తల్లి, మీరు ఈ 6 క్రైస్తవులు వీళ్ళంతా వ్యర్థమైన క్రైస్తవులు. ఎవరెవరు వాళ్ళు? నామకార్థ క్రైస్తవులు, అబద్ధపు క్రైస్తవులు, లోకాన్ని విడవని క్రైస్తవులు, నేరాలు మోపే క్రైస్తవులు, రాజకీయ క్రైస్తవులు, తత్వజ్ఞానము వెదిగే క్రైస్తవులు. వీళ్ళందరూ భ్రష్టు పట్టిన క్రైస్తవులే. అందులో ఈ 6లో నువ్వేమన్నా ఉన్నావేమో ఆలోచించుకొని ఈరోజు మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, ప్రభు పాదాలు పట్టుకొని గోజాడు. అసలైన క్రైస్తవుడు ఎవడంటే 7వది అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. ఒక్క నిమిషం తల్లి. 42 నుంచి చదవండి చివరి దాకా త్వరగా. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం. వీరు అంటే ఎవరు? ఆ రోజుల్లో క్రైస్తవులుగా క్రీస్తును మార్గంలో నడుస్తున్న వారు ఎవరంట? వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. చదవమ్మా. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తల ద్వారా జరిగాయి. విశ్వసించిన వారందరూ, అవన్నీ విశ్వసించిన వారు ఏకంగా కూడి తమకు తగినదంతయు సమిష్టిగా అంటే ఒకే చోట తమకు కలిగినదంతయు సమిష్టిగా అంటే ఒక్క చోటకి తీసుకొచ్చి పోసారు. ఆస్తులు గీస్తులు అన్ని అమ్మేసి, లేకపోతే డబ్బు ఉంటే డబ్బు తీసుకొచ్చి పోసేసి ఉంచుకొని, ఇదిగాక వారు తమ వస్తుంది వెనక వారు తమ చరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చాలు. అర్థమైందా ఈ మాట ఎవరికైనా? చాలా కఠినంగా ఉంటుంది ఇది. సొంత ఇల్లు గాని సొంత ప్లాట్ గాని ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మహాలు మంది ఎవరికి లేవా? ఏ కాదా అది? నీకు లేదా సొంత స్థలం? సొంత స్థలం మీ ఆయనది కూడా నీదే. రేపైనా ఇస్తారులే అబ్బా. సరే సరే. నీకేం లేదమ్మా? సౌజన్య, శ్రీకాంత్కి ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా, వెంచర్లో 1 ప్లాట్ కొనుక్కున్న ఇప్పటికి నీకు ఎన్ని వచ్చుండే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాళ్ళ స్థిర చరాస్తులు అమ్మి తీసుకొచ్చి అపోస్తలులైనటువంటి పౌలు దగ్గరటువంటి పాదాల దగ్గర పోసారంట. పోస్తే ఆ అపోస్తలులు ఈ క్రైస్తవులుగా దేవుని విశ్వాసంలో ఎదుగుతున్న వారికి వీడు గొప్పోడు వీడు పేదోడు అని తేడాలే. ఈ గొప్పోడి దగ్గర డబ్బులు ఉంది, వీడికి పిల్లలు లేరు. లేనోడికి పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి MBBSకి ఫీజు కట్టేదానికి డబ్బులు లేదు. అప్పుడు అందుకని సమూహంగా అన్ని తెచ్చిపోస్తే ఈ తీసుకెళ్ళి అప్పుడు రోజులో 10,000 అనుకో, ఈ 10,000 కట్టి మీ అమ్మాయిని MBBS చదివించు. నువ్వు తర్వాత లేనిపోయిన టెస్టులన్నీ రాసి చేసావనుకో, మొహం బగులుద్ది నీకు. నువ్వు ఉచితంగా సేవ చేయాలి, నీ జీతం నువ్వు తీసుకో. అలా సమిష్టిగా వాళ్ళు చేశారంట.
ఈరోజు మీ ఆస్తులు అమ్మి వచ్చే వారం లోపల దాస్తున్నాడా తీసుకొచ్చి ఇక్కడ పొయ్యండి అన్నాను అనుకో, నెక్స్ట్ వీక్ ఖాళీ ఉంటుంది నా చర్చి. బోధమ్మ ఇది. నిజమైన క్రైస్తవుడు అది వాడు యేసు చెప్పినట్టు నడుచుకునేవాడు నిజమైన క్రైస్తవుడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే, నీ భర్త ఈయన నా పొరుగువాడు ఆయన ప్రేమిస్తావా? అదేంటమ్మా నీ భర్తను పొరుగువాడు అంటే, అవును కదా పాస్టర్ గారు, మాది నెల్లూరు, ఈమెదేమో విజయవాడ, మరి పొరుగువాళ్ళమే కదా మేము, అందుకని మా భర్తను ప్రేమిస్తానంటుందంట. ఆడు ఇంకా తెలివైనోడు. పొరుగువారిని అంటే భార్యనే కాకుండా కొంచెం చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రేమిస్తున్నాడు. మనకి అంత మన క్యారెక్టర్ అంత మంచిది కాదులేండి అంటాడు. అబ్బే అది కాదు తల్లి. నువ్వు బెంజ్ కారు కొనుక్కుంటే బెంజ్ కారు కొని మొత్తం అందరికీ అంటల్లా దేవుడు. నీకు బెంజ్ ఇచ్చిన దేవుడు నీ ప్రక్కిట్లో బియ్యానికి కూడా లేకుండా నువ్వు వాళ్ళని గమనించి ఒక కట్ట బియ్యమై 1100 ఇప్పుడు ఎంత అయిందమ్మా? 1500 అయిందమ్మా. 1500 అయింది. కట్ట బియ్యమా? ముందు ఈడుకు ఒక హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. 2 లక్షలు అక్కడ ఖర్చు పెట్టుకొని స్టంట్ వేయించుకుంటాడు. కానీ కట్ట బియ్యం నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నా దేవుని ఆజ్ఞకు చోటివ్వడు. కనుక నిజమైన క్రైస్తవులు ఎవరంటేనమ్మా, ఆత్మలో ఆనందించువాడు నిజమైన క్రైస్తవుడు. వాక్యానుసారంగా బ్రతికేవాడు నిజమైన క్రైస్తవుడు. ప్రతిదినము సమాధానంగా ఆనందంగా అందరినీ ఆదరించుకుంటూ నీ ఇరుగు పొరుగు వారిని, సంఘంలో ఉన్న వారిని కొంచెం ఉజ్జీవపరుస్తూ ఉండేవాడు నిజమైన క్రైస్తవుడు. నాకు చెడిపోయిన మైక్ ఇచ్చాడని వెంటనే ఆడ పడేస్తుంది. నెక్స్ట్ వీక్ రాదా? చెడిపోయిన మైక్ నేను ఇచ్చేదా? నేను ఇస్తానా? నాకు ఆ బాధ్యత అది. నేను కూడా ఎన్నిసార్లు తంటాలు పడుతుంటానమ్మా. మంచి పీక్లోకి వెళ్ళిపోతున్నప్పుడు టక్కని ఎగిరిపోద్ది అక్కడ ఫీజు. చూస్తానే ఉంటారు మీరు. కొత్త సెట్ మాత్రం కొనేవారు. నేను సిగ్గు లేకుండా ప్రకటించాను కూడా, నాకు మంచి ఒక కావాలమ్మా, మైక్ సిస్టమ్ కావాలి అని. చక్కగా విన్నారు, ప్రార్థన చేస్తున్నారేమో మీరు బాగా. ప్రభువా మా సంఘానికి ఒక మంచి మైక్ కావాలంట, మా దైవజనుడు చెప్పాడు అని ప్రార్థన చేస్తున్నారా? అది కూడా చేయట్లేదా? దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన ఫలితంగా అతి త్వరలో మనకి మంచి మైక్ సెట్ వచ్చును గాక. కనుక తల్లి, అసలైన క్రైస్తవులు అంటే ఏం చెప్పుకొచ్చాను? ప్రార్థనలోను, రొట్టె విరుచుటలోను, సహవాసములోను, బోధలోను ఎడతెగక ఉన్నవారు, యేసుని మాటలను నమ్మినవారు, నమ్మి ఆయన మార్గములో ఆయన మాటలను, ఆయన యొక్క ఉపదేశములను నేర్చుకుంటూ ముందుకు కొనసాగించబడేవారు నిజమైన క్రైస్తవులు. దొంగ క్రైస్తవులు ఎంతమంది చెప్పాను? చెప్పండి. 1, 2, లోకాన్ని విడవని క్రైస్తవులు అంటే ఎవరు? ఈడు క్రైస్తవుడే. ప్రతి ఆదివారం చర్చికి వస్తాడు, బయటకు పోగలోనే బార్ షాప్కి వెళ్తాడు. ఇది మా మొగళ్ళ అన్నంలోనే మీకు ఎంత సంతోషం కదా. సరే ఏం చేస్తాం, వాళ్ళలో ఉన్న ఆ బలహీనతలు చెప్పాలా, తప్పదు. ఎవరికి ఉండే వాళ్ళ బలహీనతలు వాళ్ళకి ఉంటాయండి పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. లోకాన్ని వదలని క్రైస్తవుడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ యవ్వన కుమారుడా, ఓ యవ్వన కుమార్తె, లోకాన్ని వదలకపోతే పరలోక దర్శనం కూడా మనకు కలగదు. కనీసం ఆ ద్వారం కూడా మనం చూడలేము. డైరెక్ట్ ఈడ్చుకుపోతారు. ఎక్కడికి? పాతాళానికి. అక్కడంట ఏడ్పులను, రోదన, పళ్ళు కొరుకుతాయి. పళ్ళు ఎందుకు కొరుకుతారు? 1, పళ్ళు ఎందుకు కొరుకుతావు నువ్వు?
కోపం. అదే చెప్తావు, నువ్వు అనుకున్నాను, నువ్వు అదే చెప్తావు. రెండోసారి ఎందుకు పళ్ళు కొరుకుతారు? బా ఏం చెప్తున్నారమ్మా? నొప్పి భరించలేక పళ్ళు కొరుకుతారు. అక్కడ కోపం కాదు, ఆ నొప్పి, ఆ మంట మనకెందుకమ్మా? నీకు ఆస్తులు లేవా? డోంట్ వరీ, నీకు పరలోకం గ్యారంటీ. ఎప్పుడు? ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు. ప్రతి వాడు ఏమనుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి, మీకు ఆస్తులు ఇస్తాడు ఆయన, నీవు నడుముకు ఒక వడ్డానం చేయిస్తాడు. ఇప్పుడు నేనే పాస్టర్కి వడ్డానం చేయించాలంటే నా పనేనా? అయ్యే పనేనా అది? ఇవన్నీ ఇహలోకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేదానికి కాదమ్మా ఆయన వచ్చింది. నరావతాడుకు వచ్చి బలియాగమైపోయింది. ఎందుకు చెప్పండి? మనకి పరలోకం ఇవ్వడానికి. ఇది వదిలేసి నీకు వెండి కావాలంటే యేసుని నమ్మాలి, బంగారం కావాలంటే చెప్పు, నీ పాపాలు పోవాలంటే ఊరినే పోతాయి. యేసుని నమ్మకంలోనే ఆయన మార్గంలో నడిచినప్పుడే పాపాలు పోతాయి. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్న రోజు తల్లి, ఈ లోకాన్ని ఆయన అన్నాడు, ఎవరు? పౌలు గారు, ఒక అశుద్ధం కింద నేను ఎంచాను ఈ లోకాన్ని. నాకు ఆ యేసయ్య నా గురి పరలోకం, ఆ గురి వద్దకే నేను పరిగెడతాను అన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ వాక్యం మాకు చాలా బోరు కొట్టిందన్న వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎస్, గుడ్. అమ్మగారు వెళ్ళలేదులే, అదే అమ్మకి కొంచెం సౌండ్. ఎస్, లేదు, మాకు బోరు కొట్టడం కాదు కదా, మాకు కళ్ళు తెరిపించాడు దేవుడు. ఈరోజు ఇంతకాలం నేను ఈ 6గురిలో ఒక రకంగానే ఉంటున్నాను, 7వ రకంగా దేవుడు ఈరోజు నన్ను మార్చును గాక అని మీరు ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి నాతో పాటు. తలలు వంచండి, మోకరించగలిగిన ప్రతి ఒక్కరు సునోగా మోకరించరా. నెల్లి తల్లి మోకరించు. ఎవరు కుమార్తెలు కుమారులు ఇందం అంత బద్ధకంగా లేచి మోకాళ్ళు వస్తున్నారు మీరు? చక 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 దిగాల లేడి పిల్లల్లాగా. రైట్, ఇప్పుడు అడగండి, ఇప్పుడు అడగండి. అయ్యా, నిజంగా ఈరోజు ఈ పండగ మాసం, డిసెంబర్ మాసంలో ఎంత చక్కగా నాయన క్రైస్తవుల్లోని రకాల గురించి చెప్పారు మీరు. 6 రకాలు: అబద్ధ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, లోక ఆశలను విడమని క్రైస్తవులు, నేరాలు మోపే క్రైస్తవులుగా, రాజకీయ క్రైస్తవులుగా, తత్వజ్ఞానముతో విచ్చలవిడిగా తర్కములు పెట్టుకునే క్రైస్తవుడిగా ఉండకూడదు. అది నిన్ను పరలోక రాజ్యం నుంచి దూరపరుస్తుంది. కనుక నిజమైన క్రైస్తవుడు ఎవడంటే ఆత్మలో ఆనందించే క్రైస్తవుడు, వాక్యానుసారంగా బ్రతికే క్రైస్తవుడు, నీకు ఇష్టమైన చేష్టలు ఆచరించి ఆ మార్గంలో నడిచే క్రైస్తవుడని మీరు తెలియజేసిన వాక్యము ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను నాయన. ఈ వాక్యమే ఇంకా లేట్ అయి ఉంటే నేను ఇంకా ఆ పాపంలోనే జీవిస్తూ ఉండేవాడినేమో. ఇప్పటి వరకు నా నోటి ద్వారా చెప్పండి, ఇప్పటి వరకు నా నోటి ద్వారా చేసినటువంటి ప్రతి విధమైన పాపము, నా క్రియల ద్వారా చేసిన పాపములను దయతో క్షమించండి. నీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నానయ్యా. నా రహస్య పాపములు, రహస్య చూపులు, రహస్య క్రియలు, రహస్య ఆలోచనలు, వాటిని కూడా నీ పాదముల వద్ద ఒప్పుకుంటున్నానయ్యా. దయతో మన్నించు యేసయ్యా. నీ నిత్యరాజ్య వారసత్వము మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నిజంగా హృదయపూర్వకంగా నువ్వు ఈ యొక్క ప్రార్థన చేసి ఉంటే నీ పాపములన్నీ ఈ క్షణమే అంతరించిపోయాయి, కడిగివేయబడ్డాయి. పాప క్షమాపణలో ఎంత గొప్పతనం ఉందో తెలుసా మీకు? యేసయ్య మన పాపాలను క్షమించారు కనుక మరలా తిరిగి అదే పాపంలో పడిపోకుండా
నిన్ను చూడగలనే నీ వేషము, నీ భాష, నీ ప్రవర్తన చూసి క్రైస్తవుడని తెలుసుకోవాలమ్మా. నీ తగ్గింపు చూస్తేనే తెలిసిపోద్ది మీరు క్రైస్తవులా అని అడగాలి వాళ్ళు. చేతిలో బైబిల్ చూసి కాదు. ఈ మధ్య బైబిల్ కూడా తేటలేదు. అదేమైనా ఎందుకు తేలేదురా అంటే మా యూత్ పిల్లలు మొబైల్స్ చూపిస్తున్నారు. ఒరే అది బైబిల్ కాదు నాన్న, బైబిల్ అందులో ఉంటుంది, అందులో ఇంకా నానా రకాలైన చండాలు ఉంటాయి, కానీ బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథంరా, అవి తీసుకురమ్మని నేను చాలాసార్లు చెప్పాను, నేను చెప్తూనే ఉంటాను. కనుక ప్రియమైనటువంటి సంగమా, ఈ పండగ మాసంలో దేవుడు మనతో మాట్లాడారు. నాలో ఉన్న మస్టుని ఈ వాక్యము ద్వారా కడిగి వేశారు. నా తప్పుల్ని నాకు తెలియజేశారన్నవారు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. yes my Lord. ఎంత మంచి దేవుడవు నాయన. ఈ గొప్ప గొప్ప విషయాలు మీరు నాకు నేర్పించకపోతే నేనే పాటి వాడను, నేనే మాత్రపు వాడను నాయన. మీరు నా పక్షంగా నిలబడ్డప్పుడే నేను మీ పక్షంగా నిలబడగలను నాయన. లేకపోతే అశక్తుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను. నీ బిడ్డలు ఈరోజు చాలా మంది కన్ఫెస్ చేస్తున్నారు. వాళ్ళ తప్పులను ఒప్పుకున్నారు, పాప క్షమాపణ కోసం నిరీక్షిస్తున్నారు. మా పాపాలను క్షమించే ఈ యేసయ్య నాకు కావాలి, ఈ యేసయ్య మాత్రమే నాకు కావాలి అని అరులు చేస్తున్నారు, హృదయంలో కన్నీరు కారుస్తున్నారు. నాయన ఎవ్వరిని దాటిపోవద్దు తండ్రి. ఈ యేసయ్య కావాలన్నవారు తల్లి ముఖబాటం లేకుండా నీ కుడి చేతిని ఎత్తి చూపించండి యేసయ్యకి. ఆయన నీ కుడి చేతిని అలాగే పట్టుకుంటాడు, నిన్ను జారిపోనివ్వడు తల్లి. అయ్యా సహోదరుడా, నిన్ను జారిపోనివ్వడు. ఏ సమయంలోనైనా ఆయన మార్గంలోంచి జారిపోనివ్వడు. కానీ నిన్ను నువ్వు ఆయనకి అప్పచెప్పుకోవాలి. ఎత్తబడిన చెయ్యి దైవజనుడి ప్రోత్సాహంతో ఎత్తబడడం కాదు, కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపంతో నువ్వు చెయ్యి ఎత్తినట్లయితే మీ పక్షముగా గోజాడేందుకు, పెరుగులాడేందుకు మమ్మల్ని ఏర్పాటు చేశాడుగా. ప్రభు ఆ స్తోత్రం. చేతులెత్తి మారు మనసు కోసం పశ్చాత్తాప హృదయంతో యేసయ్య కావాలి, యేసయ్యలాగే నేను జీవించాలి, ఆయన మార్గమును నేను అనుసరించాలి, ఆయన నేర్పినటువంటి గొప్ప గొప్ప పాఠాలు నేను నేర్చుకోవాలి అని ఆశపడిన బిడ్డలందరినీ దాటిపోక వారి శిరస్సుల మీద మీ గాయపడిన హస్తం ఉంచి మీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించి పశ్చాత్తాపంతో పరితపిస్తున్న వారి హృదయాలకు నెమ్మది కలుగజేసి సమాధానంగా వారి గృహాలకు పంపించమని, అలాగే మిగిలిన వారు కూడా ఎంతో ఆశతో ఈ సన్నిధికి వచ్చారు కనుక ఏ ఒక్కరిని ఖాళీ హృదయాలతో పంపించవద్దని చెబుతూ మీ పాదాలు పట్టుకుని బతిమలాడుకుంటూ యేసునామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు తల్లి. మొదటి పునరుద్ధాన దీపారాధన, కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, దశమ భాగములు లేదా ఇచ్ఛాపూర్వకమైన కానుకలు మీకు ఇష్టమైనంత రండి అమ్మ. పద్మా సిస్టరు సాక్ష్యం చెప్తున్నారు. ఇంకా అక్కడే ఉండు. రైట్, ఇది అంటే చేతికి వాడేస్తాను. అంటే చేతికి మైక్తో పాటు పెట్టుకోండి. సరే సరే పర్లేదు. అందరికీ వందనాలు. మా సంఘం బిడ్డలకు అందరికీ వందనాలు. మా దేవజనులకు అందరికీ వందనాలు. ముఖ్యమైనది మా తారా పాస్టర్ అన్నయ్య గారికి, మా ఇందిరమ్మకి, మా జయశ్రీ అమ్మకి,
పాదాభి వందనాలు అనుకునేసి నేను కృతజ్ఞతలతో నేను మనస్ఫూర్తిగా నమ్మి ఇదే మందిరములో నేను ఈ రోజు నిలబడినానంటే ఈ మందిరములోనే నా ప్రాణభిక్ష. కానీ నా జీవితం ఉన్నంత వరకు ఈ మందిరం నేను వదలను. కష్టం తండ్రి, ఒక్కసారి నా మాట విను అంటే, అమ్మ నువ్వు ఊరికినే భయపెడతావమ్మా నువ్వు అంటున్నాడు. ఆ కాలు చేతులు రావట్లేదు, నడవలేకపోతున్నాడు, పడుకున్నా కాళ్ళు కొట్టుకుంటున్నాడు, చేయి కొట్టుకుంటున్నాడు. అందరూ అంటున్నారు, పద్మ గారు అన్నయ్యకి ఏంటో మీరు ఇంట్లో వెళ్ళారంటే బయటికి రారు. ఎప్పటికి నేను దేవుడికి నమ్ముకున్నాను, లోకములో నేను ఎవరితో కానీ ఏంటో నాకు మాట్లాడాలన్నా కానీ నాకు ఇష్టం ఉండదు. నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటూ ఏదో నాకు వచ్చిన ప్రార్థన చేసుకుంటూ అదే నా ప్రపంచము. ఆయన అంతవరకు ఆయన ఊరుకుంది. నేను ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు. లాస్ట్ బాబు కన్నా నాన్న ఏదో జరుగుతున్నదా బాబు అనుకుంటే, అవునమ్మా ఇదేంటి కాలు చేతులు పట్టుకోవడం ఏంటి డాడీకి? డాడీ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి డాడీ, నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నా డాడీ, నేను డ్యూటీ నుంచి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో వండుకో డాడీ, అమ్మ ఒకదాయే ఇంట్లో ఉంటున్నారు అనుకుని చెప్పేసి బాబు చెప్పి వెళ్తే హాస్పిటల్కి వెళ్తే ఇమ్మీడియట్ గా పెద్ద హాస్పిటల్కి పంపించేశారు. అప్పటికైనా అంటుండే ఇదేం అవుదమ్మా నాకు తగ్గిపోతుంది అంటాడు మొండుడైనా. అయితే ఒక పద్మకి ఏం చేయాలని ఇదే హాస్పిటల్ 15 సంవత్సరాలు ఆమె కష్టం ఏంటో మాకు తెలుసు, నువ్వు ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి నువ్వు అనుకొని పంపించేస్తే తీసినెళ్ళగానే అన్ని చెకప్ చేసి బెడ్లు పెట్టేశారు. మొత్తం కరెంట్ అంతా పెట్టేసి ఇంకా ఆయన ఒక ఏంటో నాకు అర్థం అవుతుంది. కానీ ఎవరికి చెప్పుకోవాలన్నా వాళ్ళకి నా మీద కోపం ఏమంటే, అదిగో నువ్వు మందిరంలో వెళ్తున్నా, నువ్వు దేవుడికి నమ్ముకున్నా, ఎన్నో రకాలు అంటారు. సరే నా దేవుడు గొప్పవాడు, నేను ఒకటే అన్న ప్రార్థన రాత్రి పూట నిద్రపోకంట హాస్పిటల్ కాపులా ఉంటూ నాకు ఎవరు లేరు తండ్రి, నా పరిస్థితి ఏంటి? ఆయనకి ఏదైనా అయిందంటే నేను బతకడానికి కష్టం, నాకనేది ఎవరు లేరు, నాకు ఆయనకి తప్ప నాకు ఎవరు లేరు ప్రభా, ఆయనకి ఏమీ లేదు, నేను బతకలేను నేను అనుకునేసి రాత్రి పొగులు నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ హాస్పిటల్ 10 కాపులు కాసి నా ఇంట్లో నాకు కొడుకుంటే కూడా పగలంతా నేను ఉండేదాను. నాకు అన్నం తినాలనిపించుకోవట్లేదు, ఆయనకు చూస్తే నాకు వణుకు వస్తుంది. అందరు డాక్టర్ వాళ్ళందరూ అమ్మా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా అంటే, అవునండి. నాకు ఏ సంఘం అమ్మా నీది? డాక్టర్లు కానీ నర్సులు కానీ నాకు చాలా ప్రేమగా చూసి అమ్మా నాకు ప్రార్థన రాపోయినమ్మా అందరి కోసం ప్రార్థన చేయమ్మా అనుకునేసి నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఊదరుస్తూ నేను ఒకటే అన్నాను, ప్రభా ఈ రోజు 3 రోజులు అయింది, ఆయన పరిస్థితి ఏంటో నాకు అర్థం అవట్లేదు, ఆయన మంచంలో ఉంటే నేను సేవ చేయలేను. అందరు ఏమంటారు, అలా ఉద్యోగం ఉన్నప్పుడు పద్మ గారు అలాగే బాగా చూసుకున్నాడు, ఇప్పుడు ఈ పరిస్థితిలో పద్మ చూడట్లేదు అనుకునేసి నింద వస్తుంది. ప్రభా నువ్వు నా పక్షంలో ఉంటే నా భర్తగా నడిపించి ఏసయ్యా, లేదంటే నేను బలవంతమైన నేను చచ్చిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. పిల్లలతో మాట్లాడతలేదు, అమ్మ ఏంటి నువ్వు మౌనంగా ఉంటున్నావు ఏంటమ్మా అంటున్నారు. ఏదో నైనా నాకు మాట్లాడాలనిపించుకోవట్లేదు, కంటి ముందే నిద్ర లేదు, కడుపు నిద్ర తినలేదు, ఎవరు సహాయం కానీ నాకు లేదు, ఎవరికి కానీ నేను చెప్పుకోవట్లేదు, రూపాయికి నా చేతిలో లేదు, అంత ఎలిగిందాను. ఈ రోజు నా చేతిలో కానీ ఒక 10 రూపాయలు లేదు, నేను ఏమి చెయ్యాలా? ప్రభువా నువ్వే ఉన్నావు, నా స్థితిగతి నీకు తెలుసు, నాకు నిలబెట్టావు, నా భర్త కోసం నేను బాధపడుతున్నాను, ఆయనకి నడిపించి ప్రభువా కొనేసి ప్రార్థన చేసుకుని తెల్లారు నిద్ర లేకుండా హాస్పిటల్కి వెళ్ళి ఏమండి పాలు ఇడ్లీ తీసుకుని వెళ్ళి ఏమండి ఎలాగున్నావా అనుకుంటే, నేను బాగానే ఉన్నానమ్మా, నేను నడవాలనిపిస్తుంది అమ్మా అంటే నేను డాక్టర్లతో అన్నాను, ఏమండి మీరు మంచులో పెట్టి కరెంట్లు అన్ని పెట్టేశారండి, నా దేవుడు గొప్పవాడు, నా ప్రార్థన అవుతూ మా ఆయన నడుస్తానంటున్నాడు, అవన్నీ తీసేయండి అనుకొని చెప్తే లేచి చక్కగా నడిచాడు. నేను అన్నాను ఏమి ఇచ్చినా నేను రుణం చేసుకోగలను తండ్రి, నాకనేది అందరూ వదిలేశారు, నేను కానీ ఎవరికి మీద నాకు ఆశ కోరికలేదు, నా సంఘంకి ఆశ్రయించుకొని ఉన్నాను, నా సంఘమే నా కుటుంబము అనుకునేసి మా ఆయన నడిచి వచ్చి అమ్మ వెళ్ళిపోతాం ఇంటికి నువ్వు అడగమ్మన్నాడు. పద్మగారు ఇంకొక 2 రోజులు లేదండి నా దేవుడు
స్వస్థత ఇచ్చాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు ఏమైనా అనుకోండి, వెళ్ళిపోతాం అనుకుని దర్జాగా వచ్చి దాంట్లో కూర్చోబెట్టి తీసుకుని వెళ్తామంటే వద్దు నేను నడుచుకుని వెళ్ళిపోతాను అనుకునేసి మా ఆయన నడిచి ఇంటికి వస్తే నాలో ఆనందం ఇంత అంత లేదు. నా దేవుడే నడిపించాడు. నా దగ్గర రూపాయి లాపైనా సరే నాకు ఏ కష్టం లేకుండా, నాకు ఎవరి దగ్గర రూపాయి ఆశించలేకుండా నాకు రక్షించాడు. నా దేవుడికి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేకపోను. ఏమండి ఒకసారి మీరు ఇలా రండి, నా సంఘం అంతా చూస్తారు. నా సంఘం ఎంతో ప్రార్థన చేశారు నా కోసం. ప్రతి క్షణము నా సంఘం ఆశిస్తున్నా నాకు ధైర్యం, నువ్వు భయపడుకు, నీ తోడు నేను ఉన్నాను కానీ వాక్యం వచ్చింది. ఇదిగోండి మా ఆయన ఒక కాలు చేతులు పడిపోయి ఎంత బాధపడిపోయాను. చాలా మంచోడండి. ఇదండి మా ఆయన ఇలాగ ఎంత బాగా నడిచాడు. ఒక చెయ్యి కాలు రాలేదు మా ఆయనకి అసలు. నా గుండె నేను బతకడం అనవసరం అనిపించేస్తుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆ నడక చూడండి, ఆ మనిషిని చూడండి. ఆయన పెరాలసిస్ అటాక్ అయ్యి కాలు చేయి పడిపోయేది ఒక 2 రోజులు. మరి అలా ఉన్నాడా ఈరోజు? ఏ హస్తం తాకింది ఆయన్ని? కరుణామయుడైనటువంటి గొప్ప దేవుని హస్తం ఆయన తాకింది కనుకనే మరి అట్లాగనే ఆయన ఉదయం లేచి బైబిల్ చదవందే బయటకు పోడు, ప్రార్థన చేయందే బయటకు పోడు, ఆ టైపు కాదు. అందుకని నేను చెప్తున్నాను, మనం ఈ లోకంలో ఉన్నంత కాలం దేవుడు కాపాడుతానే ఉంటాడు. ఎందుకంటే మనం ప్రతిదానికి యేసయ్యా అంటాంగా. అందుకని ఈ లోకంలో ఉన్నంత కాలమే మనకి ఈ వైభవం. లోకంలోంచి తప్పుకున్నామా, ఆ పరలోకంలో చేరాలంటే ఈ లోకంలో చాలా మనము కసరత్తు చేయాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. అటువంటి కృపలో మరి విజయ్ కుమార్ గారు, మా చెల్లి పద్మ ఒక భర్త గారు, ఆ విధంగా దేవుడు ఆ బిడ్డను మలుచుకొనును గాక. అతి త్వరలో ఆయన కూడా ఇదే స్థానంలో నిలబడి చక్కగా సాక్ష్యము చెప్పుదురుగాక. కృతజ్ఞత కానుకలు ప్రకటన చేసిన ఎవరిని వేసారా? వచ్చి వేయండి. ఏనా ఇటు ఇవ్వండి. నా జేబులో పెట్టుకున్నాను దోస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం నాయన, ఈ ప్రత్యేక సమయంలో బిడ్డలు మీరు చేసినటువంటి మేళ్లు పొందుకొని మీకు ఇష్టపూర్వకంగా సమర్పించుకున్న ఈ కృతజ్ఞత కానుకలు కానీ, మొక్కుబడి కానుకలు కానీ, దశంభాగాలు కానీ, ఇచ్ఛాపూర్వకమైన కానుకలు కానీ, ముందుగా వీటిని మీరు అంగీకరించండి, స్వీకరించండి. బిడ్డలకు 100 ప్రతిఫలము ఆశీర్వాదము దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచి తల్లి, కానుకలా పెట్టేసుకుందామా? సరే, తొలలోకి వెళ్ళిపోదాం అనుకున్నా. సరే, సంఘ కానుకలు సమర్పించుకున్న తర్వాత బల కార్యక్రమంలోకి వెళదాం. కలిగించే సకలము సమృద్ధిగా, తొలగించే బలు బాధ భరితాంబులు, తొలగించే సకలము సమృద్ధిగా, తొలగించే బలు బాధ భరితాంబులు, దరియాయని ప్రభులే
ఈ సంవత్సరంలో ఇదే చివరి బల్లారాధన. మళ్ళీ మనం నెక్స్ట్ ఇయరే. కాబట్టి తల్లి సంతోషంగా దేవుడిచ్చిన ఒక క్వశ్చన్ వేద్దామని అనుకున్నాను నేను. ఈ సంవత్సరంలో మరి 12 మాసములు కదా, 12 బల్లారాధనలు జరిగినాయి. ఒక్కటి కూడా నేను మిస్ కాకుండా వచ్చానన్న వారు చేతులు ఎత్తి చూపించండి. ఈ చేతులు ఎత్తమంటే సరిగ్గా ఎత్తరేందమ్మా, ఇట్టి అంటారేంటి? అది సుజానమ్మ గారు ఎత్తినట్టు ఎత్తాల మా తల్లి. రైట్, గుడ్. చాలా మంది సంవత్సరంలో ఒక్కరోజు కూడా బల్లారాధన మిస్ కాకుండా వచ్చారు. దేవునికి స్తోత్రం. మరి చాలా ప్రాముఖ్యమైనది కదా ఈ బల్లాలో చేయి పెట్టడం, పాలు పంచుకోవడం. అందరికీ లేదు, సంఘంలో అందరికీ లేదు. బాప్తిసాలు లేని వాళ్ళకి ఆ భాగ్యం లేదు. మరి వాళ్ళ ఉద్దేశం ఏందో నాకు అర్థం కావట్లేదు. బాప్తిసమే లేదు, బాప్తిసం తీసుకున్న వాళ్ళకే బల్ల ఇస్తాం, అది లేదు, మళ్ళీ పరలోకం పోవాలంటారు. తీవ్రంగా ఆలోచించండి. ఆలోచిస్తావా? ఎవరితో మాట్లాడుతున్నానో వాడికి తెలుసు. నేను ఆలోచించండి. రైట్, వీళ్ళు తీసుకున్నారులే. రైట్, మంచిది తల్లి. పాపక్షమాపణ, ఒప్పుకోలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ సొంతానికి మీరు చేసుకోండి. ప్రతిసారి నేను చెప్పను, నేను నేర్పించను. నా సొంతానికి నేను చేసుకుంటా. నా పాపపు ఒప్పుకోలు నాది, మీ పాపపు ఒప్పుకోలు మీది. కనుక జస్ట్ హింట్ ఇస్తాను. మీ ఎడలో ఎవరైనా అన్యాయం చేసినా, ద్రోహం చేసినా, ఒక శత్రుత్వం వహించిన వారిని మనస్ఫూర్తిగా క్షమించేయండి. ఇక తిరిగి మళ్ళా వారి మీదే కోపతాపాలు పెట్టుకోబాకండి. అలాగే తెలుసో తెలుకో నువ్వెవరికైనా ద్రోహం చేస్తుంటే, వారు నన్ను గాయపరిచుంటే, అది చేతుల ద్వారానే కాదు, మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా గాయపరిచుంటే ఒప్పుకో. యేసయ్య పాద సన్నిధి ఇది చాలా మంచి అవకాశం. నీ పాపాలు క్షమించబడే గొప్ప అవకాశం. స్తోత్రం నాయన. నేను చేసిన పాపాలు క్షమించండి. నన్ను శత్రువుగా భావిస్తూ నాకు అపకారం చేసిన వారందరినీ నేను ఈ సమక్షంలో, ఈ సమయంలో క్షమించేస్తున్నాను నాయన. ఇదేగా మీరు మాకు నేర్పించింది. నీ శత్రువులను క్షమించు, నీ శత్రువులను ప్రేమించు, నీ శత్రువులకు సహాయం చేయి, నీ శత్రువు కొరకు ప్రార్థించన్నారు నాయనా. లోకపు పోకడలో పోతున్న నామకార్థ క్రైస్తవులకి ఈ మాటలు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆచరించడం మొదలు పెడితే అది అసాధ్యము కాదని మీరే వారికి సహాయం చేస్తూ మాలో ఉన్న కోపతాపాలు, ఆవేశాలను అణుచుకుంటూ మేమెవ్వరికి తిరిగి కీడు చేయకుండా నీ సన్నిధికి నిష్కళంకులుగా వచ్చే కృపను మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచి తల్లి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. చూడండి తల్లి, మరి మనం ప్రతి బల్లలో కూడా ఇదే పాటిస్తున్నాం. ప్రభువారు అప్పగింపబడినటువంటి రాత్రి శిష్యులందరితో ఒక మేడగదిలో విందును ఏర్పాటు చేసుకొని, ఆ ప్రకారం అప్పుడున్న ఆచార ప్రకారం ఒక రొట్టెని తీసుకొని దేవునికి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచాడంట.
విరిచిన తర్వాత ఆ తర్వాత ఏమంటున్నాడు ఆయన? ఇది నా శరీరం అన్నాడు. పట్టుకున్నప్పుడు ఏమన్నాడు? ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇది నా శరీరం అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు విరవక ముందు ఇది బ్రెడ్ ముక్క అయి ఉండొచ్చు, విరిచిన తర్వాత ఇది దేవుని శరీరము. మనందరం సంతోషంగా ఆ శరీరాన్ని భుజించి తరిద్దామా? రైట్. అందరూ ఒక్కొక్కరిగా రండి, ఒక్కొక్కరిగా పాట తీసుకోండి, పాట పాడండి అమ్మా. రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, నీ చేతిలో మీరు యేసయ్యా, తండ్రి ఇంటి నుండి ఆశీర్వదించి అబ్రాహాముగా తండ్రి ఇంటి నుండి ఆశీర్వదించితివి అబ్రాహాముగా, నీ చేతిలో కాదమ్మా, కెమెరా సయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. మీకు ఇవ్వబడినటువంటి ఈ ప్రభు శరీరమును చిన్న ప్రార్థన చేసుకుని స్వీకరించండి. మంచి తల్లి. 25వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుచుందురు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును
గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యొగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెనని అలాగు చేసి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. కనుక ఎవడు అయోగ్యంగా బల్లలో చేయబెట్టకూడదు. అందుకనే మనం ఏం చేశాం? పాపపు ఒప్పుకోలు, మన శత్రువుల్ని మనం క్షమించేశాం. ఇంకా మనకంటే యోగుడు ఎవరుంటారు తల్లి? ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా ప్రభు బలలో చేయబెడదాం. ఇదిగోండి, ప్రభువు ఈ పాత్రలో పోయబడినటువంటి ఈ పదార్థము దేవునికి సమర్పిస్తూ ఉండగా ఇది యేసుక్రీస్తు ప్రభు వారి రక్తముగా మార్చబడును గాక. ప్రభువా స్తోత్రం నాయన, మీ రక్తముగా మార్చబడిన ఈ రక్తాన్ని మేము సేవించబోతూ ఉండగా మాలో ఉన్న ప్రతి పాపము శాపము ఈ రక్తము ద్వారా విడుదల పొందును గాక. మాలో ఉన్న శారీరక బలహీనతలన్నీ, అనారోగ్యములన్నీ స్వస్థపరచబడును గాక. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భారము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పానము, నీ రక్తధార పాపి కషాయమిచ్చును, నీ రక్తధార పాపి కషాయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పానము, చూదానిని సిలువా వెర్రితనము బలున్నది, నశించు వారికి నీ సిలువా వెర్రితనము బలున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పానము, నీ రక్తమే నా పానము, నీ రక్తమే నా పానము, నీ రక్తమే నా పానము. మీకు ఇవ్వబడినటువంటి మన ప్రభు యొక్క రక్తాన్ని ఒక చిన్న ప్రార్థన చేసి స్వీకరించండి.
ప్రతి ఘోర పాపమును కట్టును మన యేసయ్యా. ప్రతి ఘోర పాపమును కట్టును మన యేసయ్యా. మంచిది. ఈరోజు మీకు మన క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధనల యొక్క ఆహ్వాన పత్రిక మీకు ఇవ్వబడింది. దాంతోపాటు కవర్ కూడా ఇవ్వబడింది. కనుక దయచేసి ఆహ్వాన పత్రికలు మీరు ఉంచుకోండి, కవర్లు మళ్ళా తిరిగి మాకు ఇచ్చేయండి. సరేనా అమ్మా? మళ్ళా ఉట్టిగా అనుకుంటారేమో తల్లులారా, మీరంత పని చేసినా చేస్తారు. రైట్. ఒకసారి పేర్లు చదువుతున్నాను. బైబిల్ పఠనాలు ఎవరు చేయాలా, ప్రార్థనలు ఎవరు చేయాలా నేను చెప్తున్నాను ప్రతిసారి. ఈసారి పేరు పడ్డ వాళ్ళు ఆ టైంకి రాకపోతే ఇక మళ్ళా ఈ సంఘంలో మీరు వాక్యం చదివే అర్హత కోల్పోతారు. మాకెవరు లేక కాదు మీ పేర్లు వేసేది, అర్థమైందా? అదొక మీకు గొప్ప భాగ్యం, దేవుడిచ్చిన భాగ్యం. అర్థమైందా? సరే, క్రిస్మస్ ఆరాధన. సరే, ముందు క్యారల్స్ చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ సండే కాకుండా ఆ నెక్స్ట్ మండే, సోమ బుధ గురువారాలు క్యారల్స్ మీ గృహాన్ని దర్శిస్తారు. 15, 16, 17. 15 వచ్చి హార్ట్పేట, పెజ్జోనిపేట, కుద్దూస్ నగర్ అయిపోద్ది. 16 వచ్చి ఏదన్నా మిగిలినవి ఉంటే అవి మన రైల్వే క్వార్టర్స్. 17 వచ్చి వ్యాన్ సర్వీస్, మీ గృహాలు దర్శిస్తాం. గాలమ్మ 17 అంటే బుధవారం రాత్రి. కాబట్టి మీరు ఏదో పాపం సిద్ధపడతారు. రైట్, అయిపోయిందా? ఎనీ డౌట్? రైట్. 24వ తేదీ బుధవారం, అది బుధవారం వచ్చిందా? రాత్రి 10 గంటలకు క్రిస్మస్ ఆరాధన అంటే ముందు జరుగుద్ది అనమాట. 24th నైట్
అప్పుడు ప్రారంభ ప్రార్థన శ్రీమతి నిర్మలమ్మ గారు. బైబిల్ పఠనము జాగ్రత్తగా వినండి. కుమారి జి బ్లెస్సీ, కుమారి హర్షిత, కుమారి పి సోను ఏంజల్. అర్థమైందా? మీరు ఆ పాంప్లెట్లు చూస్తే మీరు ఏ వాక్యం చదువుకోవాలో మీరు అర్థమైపోతుంది. ఆ తర్వాత వాక్యోపదేశకులు ఆ రోజు జియోన్ వర్షిప్ సెంటర్ నుండి విజయవాడలోనే ఉంటారు. ఆయన పాస్టర్ ఎం శామ్యూల్ గారు ఒక 3-4 సంవత్సరాల క్రితం వచ్చారు. ఇలాగే క్రిస్మస్ నైట్ 24th నైట్ వచ్చారు. వారు వస్తానని ప్రామిస్ చేశారు. ఇకపోతే బుధవారం స్తోత్రం గురువారం 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు మన అసలు క్రిస్మస్ వేడుక ఆరాధన 24th నైట్ అయిపోయిందని ఇక పలావులు తిని గురకలు పెట్టి నిద్రపోవద్దు, పడుకున్నా పర్వాలేదు. మళ్ళీ 6 గంటలకి అసలు క్రిస్మస్ ఆరాధన మన సంఘంలో జరిగే ఆరాధనకి తప్పకుండా రావాలి. దానికి అధ్యక్షులుగా మన సెక్రటరీ గారు అనేటువంటి శ్రీ ఎల్ ప్రసాద్ గారు. అప్పుడు పాట ఆశ్చర్యకారుడు, ఆ పాట పాడుకుందాం. తర్వాత బైబిల్ పఠనాలు జాగ్రత్తగా చూడండి. వచ్చాడవాడు వి ఓబులేష్, శ్రీమతి సునీత గారు. ఎందుకు నేను అలా చెప్పాను 2 సార్లు నీకు అర్థమై ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పు. కుమారి పి రత్నశ్రీ, శ్రీమతి అని పడాలి ఇక్కడ కాదా? కుమారి పి రత్నశ్రీ గారు. కుమారి ఆర్ సాత్వికి అంటే కుట్టి అక్క. సరే, ఓకే అమ్మా. అక్కడికి అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది. ఇంకొక వారం గ్యాప్ ఉంటుంది. 31st నైట్ వాచ్ నైట్ సర్వీసు 10 గంటలకే స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా 10 గంటలకు అయిపోతుంది స్టార్టింగ్, మీరు వచ్చినా రాకపోయినా. అర్థమైందా? ప్రారంభ ప్రార్థన శ్రీమతి పి మేరీకాంతం గారు ఆ రోజు 31st నైట్. బైబిల్ పట్టణాలు జాగ్రత్త చూడండి. వి సంజన స్వీటీ. ఏది రైట్ నైనా? అరే బబ్లు, నేను చదువుతుంటాను, అది మీరు పనిచేయండి అయ్యా. ఇది సమోసా పనిచేయండి. చదువు. వి సంజన స్వీటీ. ఏందయ్యా? రేరా దా ఎట్రా చేస్తా. మా నాన్నగారు లాగా 1 మినిట్ ప్రార్థన చేస్తా. ప్రభువా స్తోత్రం నాయనా. ఇదిగో ఈరోజు ప్రత్యేకంగా ఈ అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన కుటుంబం శేఖర్, రక్షణ, అలాగే చరిత్. కాబట్టి నాయన ఆ కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. 100 ప్రతిఫలం ఆశీర్వాదం దయచేయండి. ఈ అల్పాహారాన్ని స్వీకరిస్తున్నటువంటి బిడ్డలకు శారీరకంగా ఆత్మీయంగా బలము చేకూర్చమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వెళ్ళిపోతాయిగా చాలా ఉప్పుతో తీసుకెళ్ళిపో జాగ్రత్త అమ్మా. రెండవది శ్రీమతి శేషు గారు ఉంటారు కదమ్మా. రైట్. అలాగే 3 టి వర్షిత. ఇది తాండ్రుయ్య. ఇది మీ ఇంటి పేరేంది? మామిడి తాండ్రా. టి వర్షిత గారు ఆ రోజు ప్రార్థన అంటే బిఫోర్ మెసేజ్ ప్రార్థన శ్రీమతి కె ఇందిరా గారు సేవకురాలు. అర్థమైందా? సందేశం రెవరెండ్ డాక్టర్ కె తారాప్రకాష్ గారు. అదే నా పరువు దీవాగండి. నూతన సంవత్సర ఆరాధన, ఇది వాచ్ నైట్ సర్వీస్ 31st నైట్ జరిగిపోతుంది. నూతన సంవత్సర ఆరాధన, నూతన సంవత్సరంలో చక్కగా పొలాలు గిలవలు వండుకొని తినేసి ఒక నిద్రేసి ఆ రోజు కూడా సాయంత్రం 6 గంటలకి చక్కగా మన మందిరంలో మరి ఎన్నో చక్కటి కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు బిడ్డలు ఎన్నో కార్యక్రమాలు నేర్చుకుంటున్నారు. ఆ రోజే కేరళ పార్టీ ఒక బృందానికి, తర్వాత ఈ సంవత్సరం అంతా మరి పనిచేసినటువంటి మన ప్రియ బిడ్డలకు చాలా మందికి ప్రత్యేకమైన బహుమతులు ఉంటాయి. కాబట్టి అస్సలు మిస్ కావద్దు. అది నూతన సంవత్సరం ఆరాధన 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు. మరి మామూలుగా అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు ఉండాల.
ప్రెసిడెంట్ గారు ఎవరు? మన రాజ్ కుమార్ గారు. కానీ మరి దేవుని చిత్తం, ఆయన పిలుపునందుకొని వెళ్ళిపోయాడు కనుక ఆ బాధ్యత కూడా మన ప్రసాద్ గారికి అప్పచెప్పా. సో నూతన సంవత్సరం సాయంత్రము మెయిన్ నూతన సంవత్సర ఆరాధనలో కూడా సెక్రటరీ గారే అధ్యక్షులుగా ప్రవర్తిస్తారు. తర్వాత పి గౌతమ్ రైట్, తర్వాత చూసుకోను రైట్. తర్వాత కుమారి సి చెర్రీ, సియనా వియా, ప్రస్తుతానికి ఎట్లా అడ్జస్ట్ చేసుకో. నేను మాత్రం మన చెర్రీనే మనసులో పెట్టుకుని వేసాను. కుమారి ఆర్ సౌమిక రాలేదనుకుంటా, మన క్యూటీ. కుమారి సిహెచ్ లావణ్య. ఇంతటితో బైబిల్ పట్టణాలన్నీ అయిపోయినాయి తల్లి. రైట్. నూతన సందేశానికి ముందు ప్రార్థన ఎవరంటే శ్రీమతి టి కుమారి గారు. మన టి కుమారి గారు ఆ రోజు ప్రార్థన చేస్తారు. తర్వాత నూతన సంవత్సర సందేశం పాస్టర్ తిమోతి బాబు గారు ఇస్తారు ఆ రోజు సాయంత్రం. ఓకే. నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ కృష్ణారావు గారు ట్రెజరర్ ఆర్సిఎస్ వస్తారు. ఆ తర్వాత కానుకలు, అనంతరం వందన సమర్పణ మన సెక్రటరీ గారు. ఆ తర్వాత సండే స్కూల్ మరియు క్యారల్స్ బృందానికి బహుమతి ప్రదానము. ఆ తర్వాత కొన్ని ప్రదర్శనలు ఉంటాయి. నూతన సంవత్సర శుభములు మీ కుటుంబములకు కలుగును గాక. ఆమేన్. ప్రేమతో ఆహ్వానించువారు ఆర్సిఎస్ కమిటీ మెంబర్స్, ఆర్సిఎస్ స్త్రీల సమాజం, ఆర్సిఎస్ యూత్ మెంబర్స్, రైట్, ఆర్సిఎస్ సంఘ కాపరి, అలాగే కీర్తిశేషులు వై రాజ్ కుమార్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆర్సిఎస్ గారి ఆశీస్సులతో. ఓకే, ఇది. కాబట్టి మీరు ఈ పాంప్లెట్ ఎక్కడ పెట్టుకుంటారమ్మా? ఇది బైబిల్లో పెట్టుకొని ఇంట్లో మర్చిపోయారండి బైబిల్. నీకు స్వీటీ నీ చేతిలో ఉండాలి ప్రతి వారం, నేను చెప్తున్నా. రైట్. ఓకే తల్లి. అయ్యా అది కూడా ఇచ్చేస్తారా? డ్రింక్స్ కూడా ఓ పక్కన ఇచ్చేయండి, లేట్ చేయకుండా. ఇంకేముంది అయ్యో, ఇంకా అది అవ్వలేదులే టైం. ఇంకేమైనా ఉన్నాయా ఏమ్మా? ఇందిరా మేడం గారు ఇంకేమైనా ఉన్నాయా? ప్రకటనలు అన్నీ వచ్చేసినాయా? మీరు దయచేసి, మేము క్యారల్స్కి వస్తాం కదా, ఆ టీ పెట్టబాకండి అమ్మా, మాకు టైం చాలా అయిపోతా ఉంది. చాలా టైం అవుద్ది టీ తాగి వెళ్ళేటప్పటికి. హార్లిక్స్ బూస్టా? అదిగో బావమలికి హార్లిక్స్ కానీ బూస్ట్ కానంట. అందరికి వచ్చినాయా నాయన? క్యారల్స్ టైమింగ్ కూడా చెప్తున్నాను. 8 కల్లా మనం బయలుదేరేస్తే తొందరగా అవగొట్టుకొని మళ్ళీ నైట్ కొంచెంసేపు పడుకొని మళ్ళీ పొద్దున్నే మీరు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు చక్కగా. అంటే మీ కన్వీనియంట్ కోసం ఉద్యోగాలకు పోయేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తారు. మీరు లేటుగా వచ్చారనుకో, మనం లేటుగా బయలుదేరామనుకో, అలాగే లేట్ తెల్లారిపోతుంది. ఓకే, రైట్. అయిపోయిందా? ప్రార్థన చేసేస్తాను. ఆఖరి ప్రార్థన. ప్రభువా స్తోత్రం నాయన, ఎంత సంతోషాన్ని నీ సన్నిధిలో మాకు ఇచ్చావయ్యా. ఈ పండగ మాసము డిసెంబర్ మాసంలో మొదటి పునరుద్ధాన తిరుపు ఆరాధనలో మేమందరము సజీవులుగా ఉండి పాలు పంచుకొని సంతోషించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, బల్లలో పాలు పంచుకునే ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలు. చక్కని ఉపదేశాన్ని నాకు నేర్పించి నా ద్వారా బిడ్డలకు మీరు నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాబోతున్న పండగ ఆ యొక్క కార్యక్రమాల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. మీ నడిపింపు లేకపోతే ఒక్క అడుగు కూడా మేము స్వతంత్రంగా ముందుకు వేయలేం. కనుక నా తండ్రి, ఆరాధనలో కానీ, కేరళ పార్టీ బృందంలో కానీ, సండే స్కూల్ పిల్లలు యూత్ వారు నేర్చుకుంటున్నటువంటి ఆ యొక్క స్కిట్స్, అలాగే నా తండ్రి మరి యాక్షన్ సాంగ్స్, నా తండ్రి అందరికీ ఏ నాయన ప్రమాదములు జరగకుండా మీరే సజావుగా సాగిపోవటం కృప చూపించండి.
నాయన ఈసారి యూత్ వారు మరి ఈ సిరీస్ బల్బ్స్ తోటి మందిరాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు. ముఖ్యంగా పెన్నడూ లేనిది ఆ బల్బ్స్ తోటే ట్రీని కూడా తయారు చేశారయ్యా. మరి ఆ జ్ఞానాన్ని వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు. కరెంటుతో పనిచేశారయ్యా. ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదకరమైన స్థితులు కలగకుండా మీ యొక్క రక్షణ హస్తపు నీడలో బిడ్డలు నడిపించినందుకు స్తోత్రాలు. ఇచ్చిన కానుకలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ బిడ్డల్ని దీవించండి. వారి కానుకలను ముందుగా మీరు స్వీకరించండి. అది కృతజ్ఞత కానుకలేమి, అలాగే నా తండ్రి ఈ యొక్క సంఘ కానుకలేమి మీరు స్వీకరించి నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదం దయచేయండి. అయ్యా, మమ్మల్ని అందరినీ సురక్షితంగా క్షేమముగా ఈ ఆరాధనకు తీసుకొచ్చారు. అంతే సురక్షితంగా క్షేమంగా సంతోషంగా గుండెల నిండా మేము తృప్తిని కలిగిన వారంగా మా గృహాలకు చేర్చమని, అలాగే మరి అతి త్వరలో మరి శుక్రవారం ఆరాధనలో మేము కలుసుకోబోతూ ఉండగా మా అందరినీ నీ కృపా క్షేమములతోనూ శాంతి సమాధాన సంతోష సమృద్ధులతో నింపమని వేడుకుంటూ, ఇదిగో నా ప్రభువా, మరొకసారి అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ ప్రకాశం జ్ఞాపకం చేసుకోండి. ఆ గాయాల్ని త్వరగా కట్టుకున్నటకు కృప చూపించండి. అలాగే నా తండ్రి మరి నా ప్రభువా, శ్రీనివాస్కి ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు. జయశ్రీ వదిన గారిని మీరు ఎంతో ప్రేమించి ఆశీర్వదించి ఆ గుండె విషయంలో మీరు ఎంతో కృప చూపించి స్వస్థతనిచ్చారు. విజయ్ కుమార్ గారికి కూడా ఊహించినటువంటి రీతిలో ఆ యొక్క పెరాలసిస్ అనే దాని నుంచి ఈరోజు నార్మల్ కండిషన్ లో ఆ బిడ్డ వచ్చి నిలబడ్డాడయ్యా. ఇదంతా మీరు అద్భుతాలేనాయన, మీ అద్భుతాలే అనుభవించి మరి ఊరకముల పండగ క్రైస్తవులాగా నామకార్థ క్రైస్తవులాగా బతకకుండా నిజమైన క్రైస్తవులుగా ప్రార్థన యందు, వాక్యము యందు, వల్ల రొట్టె విరుచుట యందు, సమాజముగా కూడుట యందు మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి గణపరచమని, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపినేటి ఆశీర్వాదములతో మనల్ని నింపమని, అలాగే ఈ దినము ఈ యొక్క అల్పాహారాన్ని, ఈ యొక్క డ్రింక్స్ శీతల పానీయాన్ని ఏర్పాటు చేసిన కుటుంబం శేఖర్, రక్షణ, అలాగే చరిత్ బాబుని దీవించి ఆశీర్వదించి నూరింతల ప్రతిఫలం ఆశీర్వాదం వారికి దయచేయమని, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేర్చబడును గాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయండి. మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి తేక దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అనేటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్ లో మనల్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకు, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మా మీద వర్షింప ఆశతో ఈ మాయి కుమారించుము దేవా, రమ్మర ప్రేమ వర్షంబు కుమారించుము దేవా. ఆమేన్.